మతం కూడా వ్యర్థం అంటాడు. మతం వ్యర్థం అంటాడు, సంతోషం వ్యర్థం అంటాడు, సుఖంగా జీవించడం వ్యర్థం అంటాడు, ఐశ్వర్యం వ్యర్థం అంటాడు, పిల్లల్ని కలిగి ఉండడం కూడా వ్యర్థమే అంటాడు, తృప్తికి లేని జీవితం అంటాడు. సో ఏ విషయంలో కూడా తృప్తి ఉండదు, తృప్తి కలిగి ఉండడం కూడా వ్యర్థం అంటాడు. మరి ఏంటి ఫైనల్ గా ప్రసంగి గ్రంథంలో చెప్పేది ఏంటంటే, ఓన్లీ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కంటే కూడా ఇంకా మరి ఏది కూడా శ్రేష్టమైనది కాదు అని ఫైనల్ గా చెప్పారు. ఇంకేది కూడా, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మే బి, నీ లైఫ్ లో నీ జీవితంలో నువ్వు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో ఎవ్రీథింగ్ యూజ్లెస్ అన్నది. క్రైస్తవ జీవితానికి ఒక విధంగా చెప్పాలంటే పునాది లాంటిది అనుకోవచ్చు ఈ గ్రంథం. ఒక రియల్ క్రిస్టియన్, నిజమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం జీవించాలనుకుంటే ప్రసంగి గ్రంథం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లోకంలో దేవుణ్ణి కాకుండా మనం ఏ విషయంలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నా, ఏ విషయంలో దేవుని మనం వాడుకోవాలనుకున్నా అంతే వ్యర్థం. బట్ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం తప్పిస్తే మరి ఇంకేమీ లేదు లోకం. అది ఫైనల్ గా చెప్పినటువంటి విషయం. చాలాసార్లు మనము ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, మంచిదే, దేవుడు అడగమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, అడగమన్నాడు, కోరుకోమన్నాడు, ఆశపడమన్నాడు, ఆశ కలిగిన జీవితం కలిగి ఉండమన్నాడు, నీకు ఏది కావాలంటే అది కోరుకోమన్నాడు, నీకు సంతృప్తిని ఇస్తానన్నాడు, దీర్ఘాయుషుని ఇస్తానన్నాడు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. బట్ ఫైనల్ గా మనం చూసినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకున్నా సరే భయభక్తులు లేకుండా ఉండే జీవితంలో అదంతా కూడా ఫైనల్ గా చెప్పినటువంటి మాటలు. సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయండి, 4 నేమ్స్. ఒకటి సొలొమోను, అది మనకి 2 సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనంలో కనిపిస్తుంది. 2 సమూయేలు 12th chapter 24లో మనకు కనిపిస్తుంది. నెంబర్ 2 అదీజ్యా, అది కూడా 2 సమూయేలు 12th chapter 25లో కనిపిస్తుంది మనకి. అదీజ్యా అన్నటువంటి పేరు. అదీజ్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. సొలొమోన్ అనగా సమాధాన కుమారుడు అని అర్థం. నెంబర్ 3 లెమూయేలు. లెమూయేలు అన్న మాట సామెతలో 31:1లో కనిపిస్తుంది. లెమూయేలు అనగా యెహోవాకు సమర్పించబడిన వాడు అని అర్థం. లెమూయేలు అన్న మాట. 4వది ప్రసంగి. ప్రసంగి అన్న పేరు ప్రజల చేత పెట్టబడింది. ఇది ప్రజల చేత పెట్టబడిన పేరు. మనకి చాలా పేర్లు ఉంటాయండి. ఒకటి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది, దేవుడు పెట్టిన పేరు ఉంటుంది, ఫ్రెండ్స్ పెట్టిన పేరు ఉంటుంది, బయట ప్రజలు కొంతమంది కలిసి పెట్టినటువంటి పేరు ఉంటుంది. కొంతమంది నన్ను అంకుల్ అంటారు, కొంతమంది అన్నయ్య అంటారు, కొంతమంది పాస్టర్ గారు అంటారు, కొంతమంది బ్రదర్ అంటారు, మా పిల్లలు నన్ను డాడీ అంటారు, మా వైఫ్ కూడా నన్ను డాడీ అంటారు. సో ఇలాగా రకరకాల పేర్లు. మా అమ్మగారు నన్ను చిన్ను అంటారు, మా బ్రదర్స్ నన్ను ఎరా అంటారు. పేరు ఉండదు, ఏమన్నా ఎరా ఎలా ఉన్నారా అంటారు అంతే. అది చిన్న, ఇంకేం లేదు, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, ఏం లేదు. నేను అంతే, ఎరా బాగానే ఉన్నాను రా అంటాను. ఎరా ఒరే మా పేర్లు.
కొన్నిసార్లు మన పేర్లు ఏరా ఒరే. సో ఇలాగ రకరకాల పేర్లు ఉంటాయి. ఇలాగా సొలొమోనుకి ప్రసంగి అన్నటువంటి పేరు ప్రజల చేత పెట్టబడింది. ప్రజలు తనని ప్రసంగికుడిగా చూశారు. ప్రసంగికుడు అన్నటువంటి బిరుదు ప్రజల చేత పెట్టబడింది కాబట్టి ఇక్కడ ప్రసంగి అన్నాడు. ఎక్లీషియాస్టిస్ అంటారు. ఎక్లేషియాస్టిస్ అన్న మాట యాక్చువల్గా ఈ యొక్క ఇంగ్లీష్ పేరే అది, కానీ అది గ్రీక్ పదమైనటువంటి సెప్టువజింట్ అనేటువంటి దాంట్లో నుంచి వచ్చింది. అది ఒక గ్రీక్ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. అది అంటే దాని అర్థం ఏంటంటే బోధకుడు, ప్రసంగికుడు అని అర్థం అనమాట. ఎక్లీషియాస్టిస్ అంటే ప్రసంగికుడు లేక బోధకుడు అని అర్థం, బోధించేవాడు. ఓకే, నోట్స్ రాసుకుందాం. మనం నోట్స్ రాసుకుని దాని గురించి టైంని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రై చేద్దాం. ప్రసంగి అనే మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ గ్రంథమును హెబ్రీ భాషలో కాహెలెత్ అందురు, కాహెలెత్ అని అందురు. కాహెల్ అనగా జనులను ఒక చోట సమకూర్చబడుట, జనులను ఒక చోట సమకూర్చుట అంటారు. జనులను ఒక చోట సమకూర్చుట. సో కాహేల్ అనేటువంటి మాటకు జనులను ఒక చోట సమకూర్చుట అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఈ యొక్క లేదంటే రాసుకోండి, కాహేలత్ అన్న మాటకు జనులను ఒక చోట సమకూర్చువాడు అని అర్థం. ఇది ఏ భాష అంటే ఇది హెబ్రూ భాష, హెబ్రీ లాంగ్వేజ్. కాహేల్ అంటేనేమో జనాల్ని సమకూర్చడం, కాహేలత్ అనగా జనాల్ని సమకూర్చువాడు అని అర్థం. అంటే అనేకమైన జనాంగాన్ని ఒక చోట సమకూర్చడం. బోధకులు ఏం చేస్తారంటే బోధించే వాళ్ళు జనాల్ని సమకూర్చుకుంటారు. ఫస్ట్ అనేక మంది జనాల్ని సమకూర్చి వారికి బోధిస్తారు. సో ఈ పదం నుంచి ఈ ప్రసంగి అనేటువంటి పదం మనకి బయటకు వచ్చింది. ఓకే, దీని గ్రంథకర్త, సెకండ్ పారాగ్రాఫ్, దీని గ్రంథకర్త సొలొమోను. ఖచ్చితంగా సొలొమోను అని చెప్పలేకపోయినా, ఈ గ్రంథకర్త ఒకటి ప్రకారము మరియు 1:12 ప్రకారము సొలొమోను అని గ్రహించవచ్చు.
ఎందుకంటే ఒకటే ఒకటిలో ఏముంటదంటే, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అంటాడు. దావీదు కుమారుడు యెరూషలేములో రాజుగా ఉన్నవాడు ఒక్కడే, సొలొమోను రాజు. ఎందుకంటే దావీదు వారసులు అనేక మంది లేరు, దావీదుకి వారసుడు ఒక్కడే, అతడే సొలొమోను. దావీదు వారసుల్లో 12 గోత్రాలని ఏలుబడి చేసినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు అందరినీ కూడా యెరూషలేములో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అతడు సొలొమోను. కాబట్టి సొలొమోను అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రెండవదిగా 12వ వచనంలో చూసినట్లయితే, ప్రసంగినైన నేను యెరూషలేము నందు ఇశ్రాయేలు మీద రాజునా ఉంచుని అంటున్నాడు. సో దీన్ని బట్టి మనం ఆధారం చేసుకోవచ్చు, ఇతను సొలొమోనే. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయి, కానీ ఈ గ్రంథ రచయిత సొలొమోన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సొలొమోను ఈ గ్రంథమును రాసుకోండి. సొలొమోను ఈ గ్రంథమును వృద్ధాప్యంలో రాశాను. వృద్ధాప్యంలో రాశాను. సొలొమోను పేరు ఈ గ్రంథంలో ఎక్కడ కనిపించకపోయినా, సొలొమోను పేరు ఈ గ్రంథంలో ఎక్కడ కనిపించకపోయినా, ఈ గ్రంథాన్ని రాసింది సొలొమోను అని నమ్మవచ్చు. ఈ గ్రంథాన్ని సొలొమోను రాశాడని నమ్మవచ్చు. ఉద్దేశం రాసుకోండి. యూదా సాంప్రదాయ ప్రకారము సొలొమోను పరమగీతాన్ని యూదా సాంప్రదాయ ప్రకారము సొలొమోను పరమగీతాన్ని యవన ప్రాయంలో, సామెతలు నడి వయసులో, ప్రసంగిని వృద్ధాప్యములో, రచించిన విధానాన్ని చూడవచ్చు. వృద్ధాప్యంలో రచించిన విధానాన్ని చూడవచ్చు. ఈ గ్రంథ ముఖ్య ఉద్దేశాన్ని చూసినప్పుడు దేవునితో ఆయన వాక్యముతో సంబంధము లేకుండా ఆనందాన్ని వెతుక్కోవడంలోని జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడంలో సెర్చింగ్, ఆనందాన్ని వెతుకుట సెర్చింగ్, ఆనందాన్ని వెతుక్కోవటంలో, జీవితంలో శూన్యము
శూన్యమును, శూన్యం అంటే జీరో అన్నమాట. శూన్యమును చూస్తాము, శూన్యమును చూస్తాము అని సొలొమోను వ్యక్తం చేస్తున్నాడు, అని సొలొమోను వ్యక్తం చేస్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని ప్రసంగి రచించడానికి గల ముఖ్య ఉద్దేశము, అని ప్రసంగి రచించడానికి గల ముఖ్య ఉద్దేశము యవ్వనస్తులకు జీవితపు విలువలను తెలియచెప్పుటకు, యవ్వనస్తులకు జీవిత విలువలను తెలియచెప్పుటకు, యవ్వనస్తులు వారి యవ్వనాన్ని అనుభవించాలి, యవ్వనస్తులు వారి యవ్వనాన్ని అనుభవించాలి. అయితే సృష్టికర్తకు సమర్పించుకుని, అయితే సృష్టికర్తకు సమర్పించుకుని సృష్టికర్తకు సమర్పించుకుని 12:1 దేవునికి భయపడి సమర్పించుకొని దేవునికి భయపడి సమర్పించుకుని దేవునికి భయపడి ఏం పాస్టర్ గారు అండి వినబడట్లేదు. అది ఒకసారి తీసి పెట్టు, మళ్ళీ ఒకసారి అది తీసి మళ్ళీ పెట్టు ఒకసారి, మీకు బాగా వినిపిస్తుంది. మా అందరికి వినిపిస్తుందా నా వాయిస్? ఒకసారి ఇప్పుడు వినబడుతుంది పాస్టర్ గారు. అదే ఒకసారి అది డిస్టర్బ్ అవుతే వినపడదు ఒకసారి. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలని గైకొనుట, ఆయన ఆజ్ఞల్ని గైకొనుట అని తెలియచెప్పుటకు ఓకే. అంటే యాక్చువల్గా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రసంగి గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు లేకుండా మనము ఎన్ని సుఖాలు ఎన్ని వెతుక్కున్నా సరే అది వ్యర్థము అని, ముఖ్యంగా యవ్వన ప్రాయంలోనే జీవితంలో కానీ లేదంటే జీవితంలో ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను, నేను బాగా నమ్మేది మా పిల్లలకి ఎప్పుడూ ఒకటే చెప్తాను, మీరు ఎంజాయ్ చేయండి, మీ ఎంజాయ్మెంట్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. మా పిల్లలకి, మా పాపకు కానీ బాబుకు కానీ ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ని మిస్ అవ్వకండి, మీ సంతోషము ఆనందాన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. కానీ ప్రతి ఎంజాయ్మెంట్కి ప్రతి సంతోషానికి ఒక్కసారి ఇది వాక్యానికి సరిపోతుందో లేదో చూసుకోండి. దట్స్ ఎనఫ్. అంటే ఇది వాక్యము సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఎవరిని లెక్క చేయక్కర్లేదు, యూ కెన్ డూ ఇట్. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడం చెప్తారు మా పిల్లలకి, ఎక్కువ చెప్తారు మా పిల్లలు. దేవుడు లోకాన్ని అనేకమైన సంతోషాలని ఆనందాన్ని సృష్టిని ఇచ్చాడు నీకు, ఎంజాయ్. బట్ వన్ థింగ్, నువ్వు వేసే ప్రతి స్టెప్, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, ప్రతి సంతోషానికి వెనకతల ఒక్కసారి ఇది దేవుని యొక్క వాక్యమో కాదో సరి చూసుకుంటే చాలు. నేను చాలా సంతోషించే వ్యక్తిని, నా జీవితాన్ని నేను చాలా ప్రేమిస్తానండి. నా జీవితం అంటే నాకు చాలా ఇష్టం, నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం.
నాకు ఎంజాయ్మెంట్ అంటే చాలా ఇష్టం, సంతోషం అంటే చాలా ఇష్టం. నేను దేవునికి ఎరక్క మునుపు నా ఇష్టానుసారంగా సంతోషించాను, నా ఇష్టానుసారంగా ఆనందించాను. నాకు ఏది ఇష్టమో ఆ ఇష్టంగా నేను ఆనందించాను. నా సంతోషానికి నా ఆనందానికి ఏది ఇష్టమో అదే సంతోషించాను, అదే ఆనందించాను. దానికి కొలతలు లేవు, దానికి లెక్కలు లేవు, దానికి కాలిక్యులేషన్స్ లేవు. దాని ఎండింగ్ నేను చూసినప్పుడు నేను ఎంత సంతోషించానో, నేను ఎంత ఆనందించానో, నేను ఎంత హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేశానో దానికి అనేకమైన రెట్లు సఫరింగ్ అయ్యింది. బాధపడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను. నా శరీరం నష్టపోయింది, నా యొక్క ఆరోగ్యం పాడైపోయింది, నా జీవితమే పాడైపోయింది చివరికి. బట్ దేవుడు తెలుసుకున్న తర్వాత నాలో ఉన్న సంతోషము బ్రేక్ చేసుకోలేదు, నాలో ఉన్న ఆనందాన్ని బ్రేక్ చేయలేదు నేను. సో దేవుని తెలుసుకోక ముందు ఉన్న సంతోషానికి, దేవుని తెలుసుకున్న తర్వాత ఉన్న సంతోషానికి ఒకటే మార్పు చేసుకున్నాను. ఏంటి ఆ మార్పు అంటే, నా ప్రతి సంతోషంలోని దేవుని వెతుక్కుంటాను, ప్రతి ఆనందంలోని దేవుని వెతుక్కుంటాను. నా ఎంజాయ్మెంట్ వెనకాతల దేవుని యొక్క చిత్తం ఉందా, దేవుని యొక్క ఉద్దేశం ఉందా, దేవుని యొక్క ఆలోచన ఉందా లేదో చూసుకుంటాను. దట్స్ ఎనఫ్, అయిపోయింది, ఫినిష్. అక్కడ ఇంట్లో గెంతులు వేస్తాను, డ్యాన్సులు వేస్తాను, పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేస్తాను. దాని వెనకాతల దేవుని యొక్క ఆలోచన ఉందా లేదా, దేవుని యొక్క చిత్తంలో నేను ఎగిరి గంతులు వేయించా, దేవుని చిత్తంలో నేను నా పిల్లలతో డాన్స్ వేయించా. ఎస్, నా పిల్లలతో ఎగిరి గంతులు వేయడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. అధికారం ఉంది కదండి, రోడ్డు మీద గెంతులు వేయకూడదు. అదే పిల్లలతో రోడ్ల మీద గెంతులు వేయను, రోడ్డు మీద చాలా డీసెంట్ గా నా పిల్లలతో వెళ్తాను. అట్ ద సేమ్ టైం కార్లో వెళ్తున్నప్పుడు ఎగిరి గంతులేసి గట్టి కేకలు పెట్టుకుంటూ తీసుకెళ్తాను మళ్ళీ, ఎందుకంటే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఎవడో చూడడు కాబట్టి. ఫుల్ సౌండ్ పెట్టేస్తాం, పాస్టర్ గారు గోల్ గోల్ చేస్తుంటారు, ఏంటండి సౌండ్, ఏంటండి గోల్, ఏంటండి ఎవరైనా చూస్తే మీరు పాస్టర్ గారు అనుకుంటారా అసలు? ఐ డోంట్ కేర్. దేవుని యొక్క వాక్యంలో అది సరిపోతుంది. నా ఎంజాయ్మెంట్ కి, నా సంతోషానికి ఏది కూడా బ్రేక్ చేయను, ఒక దేవుని వాక్యం తప్పిస్తే. సో లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు చక్కగా కార్లో ఫుల్ సౌండ్ పెట్టుకుంటాం, మంచి వర్షంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో హెవీ రైన్లో లాంగ్ రైడింగ్ చాలా ఇష్టం. ఎప్పుడు కూడా పెద్ద వర్షం వచ్చిందంటే పాస్టర్ గారు అందరిని తయారు చేసేస్తాను, కొన్ని బట్టలు లోపల డిక్కీలో పెట్టింగ్ చేస్తాను, తయారు చేసి పంపి తీసుకెళ్ళిపోతాను ఎక్కడికో, ఏ పాడారో ఏ అరకు పట్టుకుపోతాను. వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఏంటండి మీరు ఎంత వర్షంలో మమ్మల్ని పట్టుకుపోతున్నారు, ఏంటంటే బాగుంటుంది ఎంజాయ్ చేయండి అని చెప్పి పిల్లలు హ్యాపీ అయిపోతుంటారు, డాడీ ఓ సూపర్ అని చెప్తుంటారు. అది వాక్యానికి అనుకూలమే. చాలా మంది పేరెంట్స్ ఆ సంతోషాన్ని పిల్లలకి ఇవ్వటం లేదు. నా సంతోషాన్ని నేను ఎవరితోనే పంచుకోవటం లేదు. నా ఫ్రెండ్స్తో, నా స్నేహితులతో కారులో సౌండ్లు పెట్టుకుని తిరిగితే వాక్యానికి విరుద్ధం. తోటి సేవకులతో గట్టి కేకలు పెట్టుకుని కారులో తిరిగితే వాక్యానికి విరుద్ధం. బట్ నేను నా భార్య, నా బిడ్డలతో నేను సంతోషంగా కేకలు పెట్టుకుంటూ నా కారులో మంచి పాటలు పెట్టుకుని సౌండ్ పెట్టుకుని వెళ్తా, దేవునికి అనుకూలమే. ఎందుకంటే నేను నా కుటుంబంతో సంతోషిస్తున్నాను, నా భార్య బిడ్డలతో ఆనందిస్తున్నాను. నా యొక్క సంతోషము, నా యొక్క ఆనందము లోకస్తులతో పంచుకోవటం లేదు, నేను లోక సంబంధమైన విషయాలతో పంచుకోవటం లేదు. జాగ్రత్తగా గమనించండి, ప్రసంగి గ్రంథము అంత అర్థాన్ని చూపిస్తుంది. నీ సంతోషాన్ని తీసేయమని ప్రసంగి గ్రంథం చెప్పట్లేదు, నీ ఆనందాన్ని తీసేయమని ప్రసంగి గ్రంథం చెప్పట్లేదు. వ్యర్థం అంటున్నాడు. వితౌట్ గాడ్, దేవుని భయం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా నీకు ఎన్నున్నా వ్యర్థమే, నీకు ఎంత సంతోషం ఉన్నా యూజ్లెస్. సో ఫైనల్ గా ప్రసంగి గ్రంథం చెప్తుంది అదే. ఓకే, ప్రసంగిలో రాసుకోండి, ప్రసంగి గ్రంథములో ఒక క్రమమైన వివరణ అంటే ఒక ఆర్డర్గా ఒక క్రమమైన వివరణ.
ఇవ్వడం సాధ్యం కాదు. ఒక క్రమమైన వివరణ ఇవ్వడం సాధ్యము కాదు. ప్రతి వచనానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి పారాగ్రాఫ్ కి, ప్రతి వచనానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి పారాగ్రాఫ్ కి విభజించి చెప్పడం కుదరదు. విభజించి చెప్పుట కుదరదు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అని అర్థం అండి. అంటే ప్రతి వచనాన్ని ఆర్డర్లో చెప్పడం అనేది జరగని పని అనమాట ఇది. ఎందుకంటే ఇది ఒక తత్వ శాస్త్రం అంటాం మనం. తత్వ శాస్త్రాన్ని ఈ క్రమమైన పద్ధతిలో చెప్పలేము మనం. ఈ గ్రంథములో మొదటి భాగం అంతా స్వీయ చరిత్ర, సెల్ఫ్ హిస్టరీ, స్వీయ చరిత్రలా కనిపిస్తుంది. సొంత చరిత్ర, స్వీయ చరిత్ర. సంపదలు, సుఖభోగాలు, లోక సంబంధమైన విజయాలతో నిండిన తన మహాస్వార్థపూరిత జీవితంలోని ముఖ్య అంశాలను వివరించను. పాస్టర్ గారండి, నిండిన తన మహాస్వార్థపూరిత సెల్ఫిష్, స్వార్థపూరితమైన జీవితాన్ని వివరించుకున్నాడు తను. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు కూడా, అంటే మొదటి భాగం అంతా కూడా అలాగే వివరించుకుంటాడు తను. స్వార్థపూరితమైనటువంటి జీవితం, స్వార్థపూరిత జీవితంలోని ముఖ్య అంశాలు చూడండి. 1వ అధ్యాయం చూడండి ఒకసారి. పదమూడవ వచనంలో చూసినట్లయితే, ఆకాశము కింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే నా మనస్సు నిలిపితిని. వారు దేని చేత అభ్యాసం పొందవలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు ఘాటికే ప్రయాసపడినట్టున్నవి. వంకరగా ఉన్న దాన్ని చక్కపరచడం శక్యము కాదు. లోపం గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకుంటకు ప్రయత్నించుతుని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును నాకు అర్థమైంది అంటాడు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు తను మహాజ్ఞానం సంపాదించాను, తన కోసం తను చెప్పుకుంటున్నాడు. నేను మహాజ్ఞానమును సంపాదించుకున్నాను. సూర్యుని కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూశాను అంటాడు. సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తము కూడా నేను చూశాను. చూడండి, 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 4వ వచనంలో, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములను నాటించుకుని, వృక్షములను నారుమల్లకు నీరు మారుడికై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని.
అంతా తన స్వార్థపూరితమైనటువంటి రాజకీయ స్వార్థ జీవితాన్ని వివరిస్తున్నాడు. మొదటి భాగం అంతా కూడా, మొదటి 2 అధ్యాయాలు కూడా వివరించుకుంటున్నాడు తన యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని. తను ఏమేమి సంపాదించుకున్నాడో, తను ఏమేమి పొందుకున్నాడో, తను ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడో, ఎన్ని తోటలు సంపాదించుకున్నాడో, ఎన్ని గొప్ప ఇల్లు కట్టుకున్నాడో, ఎంతమంది దాసులు ఉన్నారో, ఎంతమంది దాసురాండ్రు ఉన్నారో, అందరికంటే ఎంత గొప్పవాడిగా ఉన్నాడో. చూడండి 8వ వచనము, 2వ అధ్యాయం 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదలను, ఆయా దేశంలో దొరుకు సంపదను సంపాదించుకుంటుంది. నేను గాయకులను గాయకురాండ్రను మనుషుల ఇచ్చేందు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని, అనేకమైన స్త్రీలను ఉంచుకున్నాడట తను. చూడు 9వ వచనంలో, నాకు ముందు యెరూషలేమున ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపెట్టుకోలేదు. 10వ వచనము, నా కన్నులో ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. తన స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని ప్రకటించుకుంటున్నాడు. తన స్వార్థపూరితమైన జీవితం అంతటిని కూడా రాస్తున్నాడు రచయితగా. ఆ ప్రసంగి గ్రంథంలో మొదటి భాగం అంతా కూడా తన గురించి తను రాసుకుంటున్నాడు. చూడండి, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? తన కన్నులట ఏమి చూడాలనుకుంటే చూసేటండి. తన కన్నులు ఏమి చూడాలనుకుంటే ఎక్కడ కంట్రోల్ చేసుకోలేదట. ద హ్యాపీ లైఫ్. అధికమైన జ్ఞానం సంపాదించుకున్నాడట, అధికమైనటువంటి మందిరాలు కట్టుకున్నాడట, అధికమైనటువంటి సంపదను సంపాదించుకున్నాడట, అధికమైన బంగారమును సంపాదించుకున్నాడట, దాసులు ఉన్నారట, దాసురాండ్రులు ఉన్నారట, ఉపపత్నులు ఉన్నారట, భార్యలు ఉన్నారట, కొన్ని వేల మందిని సంపాదించుకున్నాడట. అంత మాత్రమే కాదు, ఏమన్నాడంటే తన కన్నుకి ఏదైతే చూడాలనుకుంటున్నాడో ఏది కంట్రోల్ చేయలేదట. తన హృదయంలో ఏమనుకున్నాడో అదే చేయడం మొదలెట్టాడు. ఎక్కడ నిరాశ లేదు, నిస్పృహ లేదు. తన హృదయంలో ఏమనుకుంటే అది సంపాదించుకున్నాడు. నో కాంప్రమైజ్. మనమైతే కొన్ని పొందుకుంటాం, కొన్ని పొందుకోలేము. కానీ సమూయేలు సమస్తాన్ని పొందుకున్నాడని రాసుకుంటాడు అక్కడ. తన హృదయంలో ఏమైతే అనుకున్నాడో ఆ సమస్తాన్ని సంపాదించుకున్నాడు తను. ఈ రోజున నువ్వేమన్నా అనుకుంటే నువ్వు కొన్ని సంపాదించుకుంటావు, కొన్ని కాంప్రమైజ్ అయిపోతావు. నీ వల్ల కాదు. ఏదో అనుకుంటావు, ఏ కారో కొనుక్కోవడానికి అవ్వదు. లేకపోతే ఏదో మంచి డ్రెస్ కొనుక్కోవడానికి అవ్వదు. సో త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటాం, పెళ్లి చేసుకోవడానికి కష్టం, చాలా టైం పట్టేస్తుంది కొన్నిసార్లు. ఇలా రకరకాలటువంటి విషయాలు మనకి ఆలోచన. తల్లిదండ్రులు ఆ పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటారు, ఆ త్వరగా మంచిగా పెళ్లి చేయడానికి అవ్వదు. మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటారు, అనుకున్నటువంటి భర్త దొరకడం చాలా కష్టం, అనుకున్నటువంటి భార్య దొరకడం చాలా కష్టం. ఈ రోజుల్లో నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవడం అన్నది బహు కష్టమైంది. కానీ సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించింది, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నా హృదయమును నేను నిర్బంధించలేదు, నా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేదు, నా హృదయాన్ని నేను స్టాప్ చేసుకోలేదు. నా హృదయంలో ఏమైతే అనుకున్నానో సమస్తాన్ని కూడా నేను అనుభవించాను. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. 11వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతా నిదానించి వివేచింపగా, ఇప్పుడు చెప్తున్నాడండి 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ కూడా వ్యర్థమైనవి గాను, గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడాను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడింది. తను అనుభవించలేనిది గాని, తను సంపాదించుకోలేనిది గాని, తన వల్ల కానిది కానీ ఏదీ లేదటండి సృష్టిలో. తను ఏమైతే ఒక మనిషి అనుకుంటాడో ఎవ్రీథింగ్ తను పొందుకున్నాడు. బట్ ఫైనల్ తను ఏమంటున్నాడంటే యూజ్లెస్ అంటున్నాడు, వ్యర్థము. మనం ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదు, ఇది పొందుకోలేదు, అది పొందుకోలేదు. సొలొమోను అంటున్నాడు, ఎవ్రీథింగ్ అన్ని పొందుకొని నేను వ్యర్థుడను అంటున్నాడు. అంత వ్యర్థం అంటున్నాడు. ప్రతిదీ కూడా వ్యర్థము అని అనిపించేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఈ రోజున మనం చాలా సార్లు దేవుని మీద వ్యతిరేకంగా ఉంటామండి. ఎందుకు నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? ఎందుకు దేవుని ఎదురు నీతిమంతుడిగా ఉండాలి? ఎందుకు దేవుని వాక్యానుసారంగా ఉండాలి? ఎందుకు యథార్థంగా ఉండాలి? ఏం పొందుకున్నానని బైబిల్ అంటుంది. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, ఏం పొందుకున్నా సరే నీకు వ్యర్థమే. నువ్వేం పొందుకున్నా నీకు అది వ్యర్థమే చివరికి.
నువ్వు శ్రేష్టమైనది పొందుకున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? శ్రేష్టమైనది. అది ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు దేవుని కలిగి ఉన్నావా? అది ఎప్పుడు వ్యర్థం కాదు. దాన్ని బట్టే మనం సంతోషించాలట. ఈ రోజున క్రైస్తవుడు, చాలా మంది క్రైస్తవులు, నేను యథార్థంగా ఉంటున్నాను, దేవుడు నాకేం చేశాడు, నేను నీతిగా ఉన్నాను, దేవుడు నాకు ఏం చేయాలి నీకు. సొలొమోను అంటున్నాడు ఇక్కడ, అన్నీ చేశాడు దేవుడు తనకి, చివరికి ఏమన్నాడు, అంతా కూడా వ్యర్థమే. ప్రసంగి గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, నీ జీవితంలో దేవుడి తప్పిస్తే ఇంకేది కావాలనుకున్నా అది నీకు వ్యర్థంగానే మిగులుతుంది చివరికి. ఫైనల్ గా నేను బైబిల్ స్టడీ చేసినప్పుడు, స్టార్టింగ్ లో రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, బైబిల్ బాగా స్టడీ చేసిన దినాల్లో, ఈ ప్రసంగి గ్రంథం చదివిన తర్వాత చాలా మార్చుకున్నాను నా జీవితాన్ని. నాకంటూ ఈ రోజున ఏం అడగాలన్నా సరే ఏమో అన్నటువంటి ఆశ. ఒకటి మాత్రం సంతోషిస్తాను, నేను దేవుని కలిగి ఉన్నాను. ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ ఒకటే నేను చూసుకునేది, నేను దేవునితో ఉంటున్నానా లేదా, దేవుని కలిగి ఉంటున్నానా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నానా లేదా. నేను సింగిల్గా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించుకుంటాను, దేవునితో నేను ఎక్కడ దూరంగా ఉండిపోతున్నాను. ఈ రోజున నాకు ఏది కలిగినా దాంట్లో ఒక విధమైనటువంటి సంతృప్తి లేదు. కానీ దేవుని కలిగి ఉన్నాను అనేటువంటి ఒకే ఒక ఆలోచన నాకు సంతృప్తినిస్తుంది. కాబట్టి ప్రసంగి గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఏదో లేని దానికోసం దేవుడు ఏదో చేయలేదని నిరాశపడద్దు. ఒకవేళ దేవుడు నీ ఆశను తీర్చినా అది వ్యర్థంగానే ఉంటుంది నీకు. నువ్వేం అనుకుంటున్నావు అది దేవుడు నీకు నెరవేర్చినా సరే అది పొందేసిన తర్వాత ఎంతేనా అనిపిస్తుంది. దాని కొరకు నువ్వు దేవునికి దూరం అవ్వదు. నువ్వు దేవునికి దూరం అయ్యావా, ఏదో పొందుకోలేదని, ఏదో చేయలేదని, దేవుడు ఏదో కష్టం వచ్చింది, ఏదో నష్టం వచ్చింది, ఏదో శ్రమ కలిగిందని నువ్వు వాక్యానికి దేవునికి దూరం అయిపోతే నీకు సమస్తం కూడా వ్యర్థమే అయిపోతుంది. ఓకే, రాసుకోండి, కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు చెప్పాను నేను మీకు? స్వార్థపూరిత మహాస్వార్థపూరిత జీవితంలో అంశాలను వివరిస్తుంది. ముఖ్యాంశాన్ని సొలొమోను వివరించాడు. రాసుకోండి. అతడు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 23 వరకు పెట్టుకోండి. అక్కడ బ్రాకెట్ లో 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయము 23వ వచనం వరకు పెట్టుకోండి. బ్రాకెట్ లో పెట్టుకోండి, రాసుకోండి. కంటిన్యూ చేద్దాం. అతడు ఈ మార్గాల ద్వారా ఆనందాన్ని వెతికాడు. కానీ చివరికి అతనికి వాటి అన్నిటిలో కూడా అసంతృప్తి, శూన్యత మిగిలింది. ఈ గ్రంథంలో ఎక్కువగా దేవుడు ప్రాముఖ్యముగా లేని జీవితం యొక్క గందరగోళం అంటే తెలుసు కదండి. గందరగోళం ఏ గోళం అండి, అది ఎత్తడి గోళం అండి, ఆ గోళం అండి అని అడగండి. మళ్ళీ గందరగోళం అని రాసుకోండి అంతే, లేదంటే అయోమయం అని రాసుకోండి. గందరగోళం గురించిన చెదురుమదురు ఆలోచనలే కనిపిస్తాయి. గందరగోళము గూర్చిన చెదురు మొదురు ఆలోచనలే కనిపిస్తాయి. సూర్యుని కింద జీవితము అంటే, సూర్యుని కింద అని ఎక్కువ మాట్లాడతాడండి ప్రసంగి గ్రంథంలో. చదువుకుని వచ్చారు కదా మీరు ప్రసంగి. సూర్యుని కింద అని ఎక్కువ మాట్లాడతాడు. రాసుకోండి. సూర్యుని కింద జీవితం అంటే విమోచన పొందని జీవితము. సూర్యుని కింద జీవితం అంటే
విమోచన పొందని జీవితము. వాటర్ బా సూర్యునికి పైగా ఉన్న దేవుని వైపు చూసినప్పుడు, సూర్యునికి పైగా ఉన్న దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే సొలొమోను జీవితానికి అసలైన అర్థం కనుగొనగలిగాడు. ఓకే అండి. రెండు రకాలు, సూర్యుని కింద, సూర్యుని పైన. ఏంటంటే సూర్యుని కింద, సూర్యుని పైన. సూర్యుని కింద అన్నది విమోచన లేని జీవితము, సూర్యుని పైన అన్నది విమోచన కలిగిన జీవితానికి అర్థం చూపిస్తుంది. అది మహాజ్ఞాని కదండి, జ్ఞానయుక్తంగా రాసుకున్నాడు తన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ఓకే, కంటిన్యూ చేద్దాం. అంటే మీరు ఏం రాసుకున్నారు? ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాలు రాసుకుంటున్నారు. సుఖాల్ని వెతకడం. కంటిన్యూషన్ పాస్టర్ గారండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ అమ్మా. సుఖాల్ని వెతకడం అన్నది నిస్సారమైనది. సుఖాల్ని వెతకడం అన్నది నిస్సారమైనది. మూర్ఖత్వం కూడా. అంతేకాదు జీవితాన్ని వెర్రితనంగా వృధా చేయకూడదు. జీవితాన్ని వెర్రితనంగా వృధా చేయకూడదు. ఎందుకంటే యవ్వన బలము అన్నది లేక శరీరములో బలము అన్నది, యవ్వన బలము అనున్నది లేక శరీరములో బలము అనున్నది త్వరగా నశించిపోతుంది. బలము నశించిపోయినప్పుడు సమస్తము వ్యర్థముగా కనిపిస్తుంది. అందుకనే బలము ఉన్నప్పుడే దేవునితో కలిసి జీవించాలి. అంటే ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, మనకు శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఏ సుఖాన్ని సంతోషాలు వెతుక్కుంటూ పరిగెట్టే వాళ్ళుగా టైంని వేస్ట్ చేసుకుని ఉంటే ఉన్న బలం త్వరగా పోద్ది. ఉన్న బలం త్వరగా పోయినప్పుడు నీ సుఖము, నీ సంతోషము ఏదైతే నువ్వు సమకూర్చుకున్నావో అది నీకేం ఉపయోగపడదు, అది నిస్సారంగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు దేవుని వెతకడం అన్నది నీకు జరగని పని. అప్పుడు నువ్వు దేవుని వెతకలేవు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడలేవు, దేవుని వాక్యంగా నువ్వు జీవించలేవు. ఎందుకంటే అప్పటికే నీ శరీరం బలహీనం అయిపోతుంది. నువ్వు నడవలేవు, కూర్చోలేవు, ఎడలేవు, బ్రతకలేవు. నీ యవ్వన ప్రాయములో నీ శరీరంలో బలం ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు పరిగెత్తు, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు జీవించు. నీ సుఖాన్ని సంతోషాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు జీవిస్తే నీవు బలం తగ్గిపోయినప్పుడు
దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, తిరిగి నూతన శక్తితో నింపుతాడు, నూతన బలంతో నేను నింపుతాడు. నీకు కావాల్సింది సుఖము సంతోషము కాదు, నీకు కావాల్సింది దేవుని శక్తి బలము అన్న విషయాన్ని ఈ గ్రంథం తెలియజేస్తుంది మనకి. ఓకే, ఈ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే నీ సుఖము నీ సంతోషము ముఖ్యం కాదు, దేవుని శక్తి సామర్థ్యాలు ముఖ్యం. నీకు నువ్వు దేవుని శక్తిని బలాన్ని సంపాదించుకుంటే నీ బ్రతుకు కాలం అంతా నువ్వు సుఖంగా ఉంటావు, నీ బ్రతుకు కాలం అంతా ఆనందంగా ఉంటావు. నువ్వు దేవుని శక్తిని దేవుని బలాన్ని పక్కన పెట్టి నీ సుఖం కొరకు నీ సంతోషం కొరకు పరిగెడితే ఒక రోజున నీ సుఖము నీ సంతోషము నిస్సారం అయిపోతుంది, దేవుడు కూడా నీకు దొరకడం చాలా కష్టమైపోతుంది. ఎంతమంది అర్థమవుతుంది? ఓకే, అది ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాలండి. ముఖ్య ఉద్దేశాలు చెప్తున్నాను నేను, ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్తున్నాను అంతే. ఇదే కరెక్ట్ అని మీరు అనుకున్నా అనుకోకపోయినా అది మన ఇష్టం, అది. బట్ ఇది గ్రంథ రచయిత యొక్క ఉద్దేశాలను మీకు తెలియజేస్తున్నారు, రాసుకోండి. కాబట్టి మన శరీరములోని లేక యవ్వన ప్రాయంలోనే, మన శరీరంలోని లేక మన యవ్వన ప్రాయంలోనే శక్తి బలము ఉన్నప్పుడే దేవుణ్ణి స్మరించాలి, అన్న హెచ్చరికతో ఈ గ్రంథము ముగుస్తుంది. ఓకేనండి. సో అందుకని అంటాడు చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటికి అమ్మకముందే వానలు విరిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. అది చెప్తున్నాడు ఫైనల్ గా. నీ బాల్య దినములందే అంటే నీ యొక్క బలం ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే, నీ యవ్వన ప్రాయంలోనే, నీ శరీరంలో ఇంకా బలం ఉన్నప్పుడే. నువ్వు బలహీనం అయిపోయిన తర్వాత దేవుని స్మరణ తెచ్చుకోవడం వల్ల నీకు అంత ఉపయోగం ఉండదు, వ్యాధులు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇంకా నువ్వెంత సంపాదించుకున్నా, ధనం సంపాదించుకున్నా, బంగారం సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా, నీ సంతోషంతో ఎన్ని సంపాదించుకున్నా సరే నువ్వు బలహీనం అయిపోయినప్పుడు నీ శరీరం అన్నది ఒక రోజున కృషించిపోతుంది, నీ శరీరం అన్నది ఒక రోజున బలహీనం అయిపోతుంది. నువ్వు అనుకున్నంత బలము ఎక్కువ కాలం నీతో ఉండదు, ఎక్కువ కాలము బలము శరీరంలో ఉండదండి. నీ శరీరం మీదకి వయసు వచ్చేస్తూ ఉంటుంది, వయసు మీద పడే కొద్దీ నీ శరీరం బలహీనం అయిపోతూ ఉంటుంది. అందుకనే సమయం ఉన్నప్పుడే దినములు ఇంకా చెడ్డ దినములు అనగా నీ శరీరం బలహీనం అయిపోకముందే, నీ శరీరం కృషించిపోక మునిపే, నీ కాళ్ళు చేతులు పడిపోక మునిపే, నువ్వు ఇంకా బలహీనమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక మునిపే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్టు నీకు మంచిది అని వృద్ధాప్యంలో ఈ యొక్క సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి గ్రంథము, ఈ యొక్క ప్రసంగి గ్రంథం. ఒక విధంగా చెప్పాలంటే ప్రసంగి గ్రంథము యవనస్తులకు ఒక హెచ్చరిక, క్రైస్తవులకు ఒక హెచ్చరిక. ఈ రోజున క్రైస్తవ జీవితాలు చూసినట్లయితే వారి శక్తి ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. చర్చికి రారా బాబు అంటే రాడు, వాక్యం చదువుతున్నారు అంటే టైం లేదండి, ప్రార్థన చేస్తున్నారు అంటే టైం లేదండి అంటాడు. ఎప్పుడో సిక్ అయిపోయి మూల కూర్చుంటాడు, అప్పుడు పిలుస్తాడు, భాషగారు ఫోన్ల మీద ఫోన్లే, రండి ప్రార్థన చేయండి. నాకు టైం లేదురా అన్నావు అనుకో, టైం లేదంటారా మీరు, నాకు మీకు చేసే పని ఉంది, ఇంకా మాలాటలకు వచ్చి ప్రార్థన చేయడం తప్పిస్తే. ఆడికేమో చర్చికి రావడానికి టైం ఉండదట. మా బలహీనమైనప్పుడు దేవుడా దేవుడా మాట్లాడితే దేవుడే, ఆ మనసు ఎక్కిన దగ్గర నుంచి దేవుడా ఏసయ్యా ఏసయ్యా దేవుడా అంతానే ఉంటాడు. ఎప్పుడు ఆ కీళ్ళయ్యే ఒడిపోయి శరీరం అంతా బలహీనం అయిపోయి
ఇంకేం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. అప్పుడు యేసయ్యా యేసయ్యా పొద్దు నుంచి రాత్రి వరకు యేసయ్యే. అదే యేసయ్యా నీకు శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి పరిగెట్టొచ్చు కదా, దేవుని వాక్యం వరకు పరిగెట్టొచ్చు కదా, అవునండి, దేవుని సువార్త కోసం పరిగెట్టొచ్చు కదా, ఆ సేవకుని కదా పరిగెట్టొచ్చు కదా. అది చెయ్యం. అప్పుడేమో మన సంతోషాలు, సుఖాలు, సినిమాలు, షికార్లు, ధనము, డబ్బు, సంపాదనలు, జీతాలు, వ్యాపారాలు, తిరుగుళ్ళు, షాపింగ్లు, ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు ఒక యూత్ అమ్మాయి పెట్టింది, పాస్టర్ గారు షాపింగ్ లో ఉన్నానండి, ఈరోజు యూత్ మీటింగ్ రాలేదండి అని పెట్టింది. షాపింగ్ లో ఉందట, యూత్ మీటింగ్ రాదట. నేనన్నా నీకు షాపింగ్ ముఖ్యం అమ్మా అంటే, ఏం చేయను పాస్టర్ గారు, మరి ఈ రోజే కుదిరింది నాకు, అందుకే ఈ రోజే షాపింగ్ చేయడానికి వచ్చాను అంటే. షాపు ప్రతిరోజు ఉంటది, యూత్ మీటింగ్ నీకు ప్రతిరోజు ఉండదు. పాస్టర్ గారు నీకు ప్రతిరోజు యూత్ మీటింగ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నీకు ఆ షాప్ ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా షాపింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా ఆదివారం సాయంత్రం షాపింగ్ చేసుకోవాలట. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు కాలేజ్ ఉందట. రాత్రి 10 అయిపోతుందట ఇంటికి వచ్చేటప్పటికి, హోంవర్క్లు అన్ని చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి, ఎగ్జామ్స్ అట, ఏమండి ఉద్యోగాలట, ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు కలిసిపోతున్నారట. ఆదివారం ఉదయం బయలుదేరారట బంధువులు ఇంటికి చూడడానికి. సరిగ్గా చర్చికి వెళ్ళడానికి ముందుగా ఎవరినో చూడడానికి వెళ్తారు. ఏమో ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకమ్మా అంటే, పాస్టర్ గారు ఆదివారం ఈ రోజే కుదిరిందా, నేను వెళ్ళొచ్చు కదా అంటే, నేను అంత ఉద్యోగం అండి, ఇంటికి వచ్చేటికి 8 అయిపోతుందని, 9 అయిపోతుంది, ఇవాళ ఆదివారం కదండి, ఈ రోజు ఖాళీ ఉందండి, అందుకని వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారట, చూడడానికి వెళ్ళారట. ఎప్పుడైతే ఆదివారం ఉదయం చర్చ్ మానేసి ఏమన్నా అన్నాం అనుకోండి, దేవుడు అనారోగ్యంగా ఉన్నాం చూడొద్దన్నాడా, వితండవాదాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మన శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు డ్యాన్స్లు వేస్తూ ఉంటాం, దేవుని దూరం పెట్టేసి మన ఇష్టాలని కోరుకుంటాం, మన సంతోషాలను కోరుకుంటాం. ఇంకా బలహీనం అయిపోయి మంచం ఎక్కేస్తాం చూసారు, అప్పుడు దేవుడా దేవుడా యేసయ్యా అంటాం. బైబిల్ అంటుంది, సొలొమోను అంటున్నట్టు, నువ్వు అంతవరకు తెచ్చుకోవద్దని ఒక హెచ్చరిక గ్రంథము ఈ ప్రసంగి గ్రంథము. ఈ ప్రసంగి గ్రంథం ఏంటంటే ఒక హెచ్చరిక గ్రంథం, నువ్వు సరి చేసుకునే గ్రంథంగా ఈ యొక్క ప్రసంగి గ్రంథం మనకి కనిపిస్తుంది. ఓకే, రాసుకోండి, గ్రంథ విభజన రాసుకోండి. గ్రంథ విభజన. నెంబర్ 1, 1వ అధ్యాయము 1 నుంచి 16. ఫస్ట్ చాప్టర్ 1 to 16. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ చాప్టర్ 1 to 16. పరిచయ వాక్కులు, తను పరిచయం చేసుకుంటున్నాడు. పరిచయ వాక్కులు, తను పరిచయం చేసుకుంటున్నాడు. 1 నుంచి 16 వరకు తను పరిచయం ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఓకే, నెంబర్ 2, సెకండ్ పాయింట్. ఒకటవ అధ్యాయము 17వ వచనం నుంచి, ఫస్ట్ చాప్టర్ 17th వర్సెస్ నుంచి 6th చాప్టర్ వరకు, 6వ అధ్యాయం వరకు. 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు. మానవుని ప్రయాస నిష్ఫలమైనది, మానవుని ప్రయాస నిష్ఫలమైనది. అంకుల్, మానవుని ప్రయాస నిష్ఫలము. నిష్ఫలము అంటే ఫలము లేకుండా, నిష్ఫలము, నిష్ఫలము అయినది, నిష్ఫలమైనది అని చెప్పుట, అంటే ఫ్రూట్లెస్ లైఫ్ అని. ఓకేమా? చూడండి, 127 కీర్తన ఎంతమందికి తెలుసు చెప్పండి, చూడకుండా ఎవరన్నా. సామ్స్ 127, సామ్స్ 127, బైబిల్ తీయకుండా చూడకుండా చెప్పండి. సామ్స్ 127 ఎవరైనా ఒకరు బైబిల్ తీయకుండా చూడకుండా టక్మని చెప్పండి.
నెక్స్ట్ వీక్ మీ కంఠస్థ వాక్యం అది రాసుకోండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని మీకు నెక్స్ట్ వీక్ కంఠస్థ వాక్యం మొత్తం 1 నుంచి చివరి వరకు చదివేయండి. చివరి వరకు అక్కర్లేదు, 1 నుంచి 1-2 వచనాలు చాలు. 1 and 2 127. అది ఆల్రెడీ ఇచ్చారండి. మీరు ఇచ్చారు కానీ చెప్పలేదు కదా, మళ్ళీ చదువుకోండి, మళ్ళీ కంఠస్థం చేసి. ముందు కంఠస్థం చేయించినవి అడిగాను కానీ చెప్పలేకపోయారు కదా, ఎవరు చెప్పలేదు. 2-3 సార్లు అడిగాను. బైబిల్ చూడకుండా చెప్పమని చెప్పాను, టక్మని చెప్పాలి మనం. 127 అనగానే తగ్గమని చెప్పాలి. అదే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు నోకలు చూడకుండా చెప్పండి, టక్మని చెప్పాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన లేదు నోట్స్ అండి. నోట్స్ ఏమో నాకేం తెలుసు, కళ్ళకి ఎందుకు వెళ్ళి నా వైపు చూసి చెప్పు. చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలకాయరు మేల్కొని ఉండటం వ్యర్థమే. చాలా అదే మీరు కష్టార్జితమైన ఆహారం తింటుంది. అదే ఉందా దాంట్లో? అదే వేయకుండా లేచి చాలా రాత్రి కంటిన్యూషనా అక్కడ ఎక్కడ వదిలేసాడు, అక్కడ ఏదో కంటిన్యూషన్ లాగా చెప్తే ఫస్ట్ నుంచి చెప్పు. ఆయన ఎక్కడ వదిలేసాడు అక్కడ నుంచి ఇప్పుడు చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. యెహోవా ఇల్లు కట్టించడానికి దాని కట్టు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణం కాని అంతే, అయిపోయింది. అదే అయిపోయింది, బండి అయిపోయింది, ఆగిపోయి. ఇంకా షీలా చెప్పమ్మా ఒకసారి. అసలు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు చూడాలి, నా వైపు చూస్తూ చెప్తాను. యెహోవా కావలి కాయమా. ఓకే, నెక్స్ట్ వీక్ చదువుకుంటాను. నెక్స్ట్ వీక్ అందరూ ఖచ్చితంగా చదువుకునండి. కోమల్ గారు చెప్తారు, చూడకుండా చెప్తారు, ఎందుకంటే వీడియో ఆఫ్ చేస్తున్నా కదా, చూసారో లేదు మనకు తెలియదు. ఉన్నారా కోమల్ గారు? లేరా? అసలు వాయిస్ రావట్లేదు ఏంటి? ఓకే ఓకే ఓకే, ఉన్నారా లేరా తెలియదు. చెప్పండి. 127 మీరు చెప్పకపోతే అరుణ గారు చెప్పేస్తారు. గ్రేస్ అరుణ గారు రెడీగా ఉన్నారు అక్కడ చెప్పడానికి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం 2 వచ్చండి. చాలా ఎక్కువ వచ్చండి, 2 వచ్చేసినాయా మీకు? అంటే 2 వచనాలు చదవమంటే 2 లైన్లే. సరే, గ్రేస్ గారు చెప్తారేమో చూద్దాం. 2 వచ్చారు. Unless the Lord build the house, they will labor in vain who build it. అంతవరకు వచ్చేసారు. ఓకే ఓకే ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వీక్ మీరు చదువుకుంటారండి అందరూ కూడా. బై హార్ట్ కావాలి 1 and 2 వర్సెస్, చాలా ఇంపార్టెంట్ అది మన లైఫ్ లో. ఓకే, జాన్సన్ గారు మీరు చెప్పేస్తారా? ఇందాక జాన్సన్ గారు ఊరుకున్నారు ఇలాగా, నన్ను అడగట్లేదు, నన్ను అడిగితే నేను చెప్పేస్తాను. సూపర్ అండి మీరు. అసలు అది 1, 2 వచనాలు అండి, 3 వచనాలు అండి? 4 వచనాలు ఉంటాయండి, నాకు 2 వచనాలు చాలు. 3 వచనాలు అండి, అందులో 5 వచనాలు ఉంటాయి, 2 చాలండి. 2 వచనాలు చాలు నాకు. ఓకే, చదవండి ఒకసారి, 2 వచనాలు చూసి చదవండి ఎవరు నాకు. యెహోవా నా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాస అర్థమే. ఏదో మార్చేసారు, చూడండి, ఏదో మార్చారు, మళ్ళీ చదవండి ఒకసారి. నా ఇల్లు అంటారు ఏంటి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వారి కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దాన్ని కావలి వారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకుగానే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనక కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా ఓకేనండి. ఓకే, సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో చదువుకుని రండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో చదువుకుని రండి. ఒకళ్ళు ఇంకేమైనా భాష వస్తే ఆ భాషలో చదువుకుని రండి, ఏ ప్రాబ్లం లేదు.
మొత్తం మీద నాకు 1-2 వచ్చినంత మటుకు ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. దాంట్లో ఏ, ఆ సెకండ్ పాయింట్లో ఏ, సెకండ్ పాయింట్లో ఏ 1వ అధ్యాయం 17-18 వచనాలు. 1వ అధ్యాయంలో 17-18 వచనాలు. విస్తారమైన జ్ఞాన అభ్యాసము దుఃఖమునకు కారణము. విస్తారమైన జ్ఞాన అభ్యాసము దుఃఖమునకు కారణము. ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? బాగా చదువుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటారండి. బాగా హై స్టాండర్డ్స్. ఇంకా వాళ్ళ లైఫ్స్ ఎలాగుంటాయంటే అంటే అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు. మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు హై, అప్పట్లో గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు. వాళ్ళు ఏ భాష మాట్లాడినా మీతో మాట్లాడతారు. మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా మాట్లాడతారు. వారి తలంతా కూడా ఇలా గట్టిగా పట్టేసి ఉంటుంది. గడ్డాలు పెంచేసుకుని పిచ్చోళ్ళలాగా బట్టలన్నీ చింపేసుకుని బాగా మాసిపోయిన బట్టలు వేసుకుని చెట్టు కింద కూర్చుని ఉంటారు. పిచ్చోళ్ళలాగా ఉంటారు. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఏ టాపిక్ మాట్లాడినా మాట్లాడతారు. అంటే అధికమైనటువంటి జ్ఞానాభ్యాసం. ఏది అధికమైనది మంచిది కాదండి. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకుంటే చాలు. మాది గుంటూరు. మా ఫాదర్ది నేటివ్ రేపల్లి, ఆయనది గుంటూరు. మా ఫాదర్ యొక్క ఫ్యామిలీస్ అంతా కూడా చాలా హైలీ గుంటూరు అంటేనే ఎడ్యుకేషన్ అండి. గుంటూరు అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అంతా కూడా. మా ఫాదర్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేశారు, కాకినాడ వచ్చి బతికిపోయారు, సేవ్ అయిపోయారు. మా ఫాదర్ యొక్క బ్రదరు హైలీ డాక్టరేట్ చేసి బాగా చదువుకుని గుంటూరు ఏసీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నాడు. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా. ఆయన ఎటువంటి ఆయనంటే కోర్టులో కేసు సరిగ్గా లేదని, ఆ లాయర్ సరిగా వాదించట్లేదని కేసులన్నీ కూడా పక్కన పెట్టేసి బిఎల్ చదివి ఎంఎల్ చదివి తన కేసు తనే వాదించుకున్నాడు. బిఎల్ ఎంఎల్ చేసి తన కేసు తనే వాదించుకుని గెలుచుకున్నాడు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్. అంటే తన కేసు తను వాదించుకోవడానికి బిఎల్ చేసాడు, ఎంఎల్ చేసాడు, చదువుకుని బాగా జ్ఞానం సంపాదించుకుని వెళ్ళి తన కేసు వాదించి గెలిచాడు. తన లాయర్ ఏమో ఓడిపోయాడు, తను గెలిచాడు. అలాగే తను భార్య చనిపోయింది, ఇంకొక భార్యని వదిలేశాడు. వదిలేస్తే రెండో పెళ్లి చేసుకోవడానికి డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ముస్లింలో చేరిపోతే మంచిదని ముస్లిం అయిపోయాడు. ముస్లిం అయిపోయి ఏదో ఉస్మానుల్లా ఖాన్ ఏదో పేరు పెట్టేసుకున్నాడు. పేరు పెట్టేసుకుని మొత్తం ఖురాన్ అంతా చదివేశాడు. మొత్తం ఖురాన్ అంతా చదివేశాడు. ఖురాన్ అంతా చదివేసి మొత్తం ఉర్దూ అంతా నేర్చేసుకున్నాడు ఒక 2 నెలల్లో. అంతే. అక్కడి నుంచి ఎవరైనా సరే ఉర్దూ మాట్లాడడం మొదలెట్టాడు. క్యారే తోరే అంటాడు అక్కడి నుంచి. అంటే అధికమైనటువంటి తను ఏమైతే కావాలనుకుంటాడో అది చదివేయడం మొదలు పెట్టాడు. అంతే. తన క్లాసులో ఒక స్టూడెంట్ ఉన్నాడట. తన క్లాసులో అందరూ వెళ్ళిపోతారట బయటికి. ఈయన గోళ్ళకి చెప్పుకుని వెళ్ళిపోతాడట. అంతే. క్లాస్ హైలీ ఎడ్యుకేటెడ్. తనే నమ్మడు, ఎవరిని నమ్మడు. కోట్లు ఆస్తుంది. అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఉన్న పిల్ల పారిపోయింది. భయంకరమైనటువంటి జీవితం. నన్ను తీసుకెళ్లి 2 సంవత్సరాలు పెట్టేశారు ఆయన దగ్గర మా ఫాదర్. అందుకే ఆయన గురించి బాగా తెలుస్తున్నారు. వీటి మాట ఎంటలేదని చెప్పి 2 years నన్ను ఆయన దగ్గర పెట్టేశారు. సో ఆయన దగ్గర ఉన్నప్పుడే అక్కడ నేను ఆయన కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రౌడీజం అది నేర్చుకున్నాను. సో నేనేం చెప్తున్నానంటే ఆయన్ని మా ఊర్లో మా బంధువులందరూ కూడా పిచ్చోడు అంటారు. అరే మీ మెంటల్ చిన్న ఎలా ఉన్నారా అంటాడు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్. ఏ సబ్జెక్ట్ చెప్పండి బాగా చెప్తాడు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, తమిళ్ కానీ దగ్గరగా ఒక 12 భాషలు మాట్లాడేస్తాడు. హైలీ ఎడ్యుకేటెడ్. కానీ చివరికి
అది తనకి ఎందుకు ఉపయోగపడలేదు. కోట్ల ఆస్తి, ప్రతి నెల కూడా బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకుని డ్రా చేసుకుని వచ్చి 500 నోట్లు తెచ్చుకుని చింపుకుంటూ కూర్చుంటాడు ఇంట్లో. మొత్తం చింపేస్తాడు, మొత్తం చింపేసి గొయ్యి తీసి గొయ్యిలో పారేస్తాడు. ఎవడన్నా వస్తే తన్నేస్తాడు, ఎవడికి ఒక రూపాయి ఇవ్వడు. కరెక్ట్ గా డ్యూటీకి వెళ్ళిపోతాడు, పర్ఫెక్ట్ గా క్లాస్ చెప్తాడు. స్టూడెంట్ ఉన్నా లేకపోతే క్లాస్ చెప్పుకున్నా చెప్తాడు, శాలరీ కరెక్ట్ గా తీసుకుంటాడు. ఒక్కడే భార్య తండ్రి వేసాడు, పిల్లలు పారిపోయారు. అధికమైనటువంటి జ్ఞానం. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే జ్ఞానము అధికముగా ఉన్నవాడు మాసిపోయిన బట్టలు వేసి తిరుగుతాడు, పిచ్చోళ్ళ తిరుగుతాడు. వాడి బతుకు మీద ఆశ లేకుండా తిరుగుతాడు. వాడికి సంతోషం అంటే ఏంటో తెలియదు, వాడి సుఖం అంటే ఏంటో తెలియదు. వాడికి అంతా కూడా జ్ఞానాభ్యాసమే. అందుకనే ఇక్కడ ఫైనల్ గా సొలొమోను అధికమైన జ్ఞానం సంపాదించుకున్నాడు. అధికమైనటువంటి జ్ఞానము తనకి ఏ సంతోషాన్ని ఇవ్వలేదు. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం మనకు సరిపోతుందండి. దేవుని జ్ఞానం మనకు అవసరమే, కానీ లోకములో జ్ఞానవంతులుగా నిలబడాలనుకుని లోక జ్ఞానం కొరకు నువ్వు అధికంగా ప్రయాసపడితే చివరికి నువ్వు ఏ సంతోషం ఉండదు, నీకు ఏ ఆనందము. నేను అందుకే స్టూడెంట్స్ చెప్తాను, నువ్వు ఎంతవరకు చదువుకోరా అంతవరకు చదువుకోరా. గోల్డ్ మెడల్ సంపాదించుకోవాలో, ఫస్ట్ ర్యాంక్ రావాలో, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలని ప్రయత్నం చేయొద్దని చెప్తాను. నేను ఎవరికైనా అది చెప్తాను, యవనస్తులు ఎవరికైనా సరే. నువ్వేదో స్టేట్ ర్యాంకులు సంపాదించేసుకుంటే నువ్వు పోయిందే వచ్చేదేమీ ఉండదు. నువ్వేదో స్టేట్ ర్యాంక్ రాలేదని బాధపడిపోక్కర్లేదు. కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది, వాడు చదువుకుని వెళ్ళిపోతాడు, అది వేరే సంగతి. వాడు టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళు కొంతసేపు చదివితే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది, ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుంటారు. నువ్వు ఊరిక భోజనం మానేసి రాత్రులు పగలు హెడ్డక్ తెచ్చేసుకుని ఆ టీలు కాఫీలు దగ్గర పెట్టుకుని ఊరికే తాగేసి ఎస్టీడీ తెచ్చేసుకుని రాత్రి పగలు చదివేసి ఆ ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్ తెచ్చుకుని ఎస్టీడీ తెచ్చుకుంటాం అనవసరంగా. కొంతమంది చూడండి, రాత్రులు పగలు ఆ పాలు కాఫీలు టీలు దగ్గర పెట్టుకుని అర్ధరాత్రుల వరకు కురుకు చదివేస్తూ ఉంటారు, అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే, నేనేమంటానంటే అధికమైనటువంటి జ్ఞానాభ్యాసం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. అది 17, 18 చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 17, 18 వచ్చిన చదవండి. ప్రసంగి 1వ అధ్యాయం 17, 18 వచ్చిన. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది. 1వ అధ్యాయము 17, 18 ఏం చదువుతున్నావు? ఓకే పాస్టర్. ఓకే. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. డిక్లేర్ చేస్తాడు, అది అనుభవించి చెప్పేశాడు. అది బైబిల్లో రాశాడు పరిశుద్ధాత్ముడు. కొన్ని సొలొమోను తను రాసింది తప్పు అనుకుంటే పరిశుద్ధాత్ముడు రాయించకూడదు, పరిశుద్ధాత్ముడు రాయించేశాడు. అలాగని చెప్పి చదవకుండా కూర్చోకండి, చదవాలి. కానీ చదువులు మూట కట్టి పక్కన పెట్టకూడదు, చదవాలి. కానీ అధికమైనటువంటి జ్ఞానాభ్యాసం కోసం ఊరిక ప్రయాసపడు. మా పిల్లలకు ఒకటే చెప్తాను, నువ్వు ఊరిక ర్యాంకులు తెచ్చుకోకర్లేదు, నువ్వే గ్రేడ్ పాయింట్స్ ఏం తెచ్చుకోకర్లేదు. నువ్వు ఎంతవరకు చదవగలవో అంతవరకు అసలు చదవకుండా ఉండుకో, కాన్సన్ట్రేషన్ చేయి, చదువు. ఎప్పుడు లెసన్స్ అప్పుడు కంప్లీట్ చేసేసుకో. నువ్వు ఎంతవరకు రాయాలో అంతవరకు రాసి వచ్చాయి. నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ టెన్షన్ అవ్వకు. అలాగని దాని మీద ఎక్కువగా వరి అయిపోకు. నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఎంతవరకు చదవాలి అంతవరకు చదువు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని టెన్షన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి నాకు ర్యాంక్ రాలేదు కదా, దీని తర్వాత నాకు మెడిసిన్ సీట్ రాదేమో, నాకు ఇంజనీరింగ్ సీట్ రాదేమో, అది రాదేమో, ఇది రాదేమో, ఏదో రాదేమో, అదే రాదేమో అనుకుంటూ కూర్చుంటే నీ జీవితంలో చాలా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని. అలాగా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి చదువు అని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసిన కారణం ఏం సంపాదించారండి? అధికమైన జ్ఞానాభ్యాసం చేయమని చెప్పి పిల్లలకి ప్రెజర్ ఇచ్చి ఆ పిల్లలు చనిపోవడానికి కారణం అయ్యారు చాలా మంది పేరెంట్స్, నాకు తెలిసినటువంటి వాళ్ళు. సో చదవమని చెప్పడం తప్పు కాదు, కానీ ఎవరితోనో కంపేర్ చేసిన వాళ్ళు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చింది, వీళ్ళకి ఆ ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి గ్రేడ్ పాయింట్స్ వచ్చినాయి. నో కంపారిజన్. నేను పర్సనల్ గా కూడా చెప్తాను, అసలు మీరు కూడా ఎవరితోనే కంపారిజన్ చేసుకోవద్దు అంటాను. దేవుడు నీకు ఎంత స్టాండర్డ్స్ ఇచ్చాడు అంత స్టాండర్డ్స్ లో కష్టపడు మాక్సిమం.
ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఎక్కువ కష్టపడతాను, ఎక్కువ చదువుతాను, బాగా స్టడీ చేస్తాను, బుక్స్ స్టడీ చేస్తాను, బైబిల్ స్టడీ చేస్తాను. నేను చెప్పాను కదండి, సెక్యులర్ స్టడీస్ కూడా చేస్తున్నాను. సో నేను యూనివర్సిటీలో మళ్ళీ ఎంఏ కూడా చేయాలని చూస్తున్నాను. దాన్ని మళ్ళీ ఇంకా ఫిలాసఫీ చేయాలని చూస్తున్నాను, సైకాలజీ చేయాలని చూస్తున్నాను. అధికమైనటువంటి జ్ఞానాభ్యాసం అనిపించిందంటే ఆగిపోతాను మళ్ళీ. అధికమైనటువంటి జ్ఞానాభ్యాసం కోసం కాదు, కానీ కొన్ని సబ్జెక్ట్స్ నాకు అవసరము. నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నది సర్టిఫికేట్ నాకు అవసరం. కాబట్టి ఈ వయసులో కూడా దాన్ని మళ్ళీ ఎంతవరకు చదవాలి అంతవరకు నేను చదువుకుంటున్నాను, కష్టపడుతున్నాను. అలాగని బైబిల్ చదవడం మానట్లేదు, దేవుని బైబిల్ కలిగి జీవిస్తున్నాం. ఓకే, నెంబర్ బి రాసుకోండి. బి 2వ అధ్యాయం 1 నుంచి 11, 2nd chapter 1 to 11. బి 2nd chapter 1 to 11. మానవ విధానాలలో సంతృప్తి శూన్యము. మానవ విధానాలలో సంతృప్తి శూన్యము. మానవ విధానాలలో సంతృప్తి శూన్యము. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చూడండి. మానవ విధానాలు అంటే ఏంటి? ఒకటో వచనం చదువుదాం. రెండవ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడునని నేను నా హృదయంతో చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నం అయ్యాను. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆ హృదయంతో అనుకుంటే చివరికి అది కూడా వ్యర్థమే అవుతుంది. అది దుఃఖానికి కారణం అవుతుంది కొన్నిసార్లు. 4వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించి చూడగా ఆకాశం మీద తమ బ్రతుకాలం అంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవించడం చూడవాలని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందని మతిహీనత యొక్క సంగతంతి గ్రహించని నా మనసులో నేను యోచన చేసుకుంటుంది. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు కట్టించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకుని వాటిల్లో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంది. ఇవన్నీ కూడా మరి మానవ విధానాల్లో సంతృప్తి. మానవ విధానాల్లో సంతృప్తి అంటే మనిషిగా నువ్వు సంతృప్తి పడే విషయాలు కొన్ని ఉంటాయి. నేను మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నానండి, నేను మంచి బైక్ కొనుక్కుంటాను అనుకుంటున్నాను, ఆ బైక్ కొనుక్కుంటే నీకు సంతృప్తి. మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కుంటే నీకు సంతృప్తి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విస్తారమైన మానవ విధానాల్లో సంతృప్తి శూన్యము. నువ్వు అది కొనేసుకున్న తర్వాత నీకు శూన్యంగా ఉంటుంది. అప్పు చేసి ఏదో అప్పు చేసి కొనేసుకున్నావు, ఆ తర్వాత ఉంటుంది నెలలో అప్పు తీర్చడానికి. ఆ బండి మీద డ్రైవ్ చేసే కంటే కూడా అప్పు తీర్చడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది తర్వాత. ఓకే, 3 బి సి రాసుకోండి. 2వ అధ్యాయము 12 నుంచి 17. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. మరణం డెత్, మరణం సర్వమానవాళికి సమానము. సర్వమానవాళికి సమానం, అందరికీ ఈక్వలే మరణం అన్నది. ఇప్పుడు కరోనా వస్తుందండి, వ్యాధి, చాలా మంది చనిపోతున్నారు. డబ్బున్న వాళ్ళు చనిపోతున్నారా? డబ్బులున్న వాళ్ళండి చనిపోతున్నారండి. డాక్టర్స్ కూడా అదే డాక్టర్స్ చనిపోవడం అందరూ సమానమే కదండి. ఎస్, మరణానికి డాక్టర్ లేదు, మరణానికి డబ్బు లేదు, మరణానికి పేదవాడు లేదు. రిక్షా తొక్కునేవాడు చనిపోతున్నాడు, అడుక్కునేవాడు చనిపోతున్నాడు, మంచి రాజరికం అనుభవించేవాడు చనిపోతున్నాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, మంచి ప్రొఫెసర్, హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, మినిస్టర్స్, అనేక మంది నశించిపోతున్నారు. మరణము అందరికీ కూడా సర్వమానవాళికి సమానమే అన్న విషయము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. డి 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు.
బాంధవ్యాలు అన్నీయు బాంధవ్యాలు అన్నీయు బహు వ్యర్థము. బాంధవ్యాలు అన్నీయు బహు వ్యర్థము. సో 3వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 6వ అధ్యాయం వరకు కూడా బాంధవ్యాల గురించి రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రతిదానికి సమయం ఉందని చెప్తాడు. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా ఇంచుమించుగా ప్రతిదానికి సమయం ఉంటుందట. ఆకాశం క్రింద పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, చంపుటకు, బాగు చేయుటకు, ఏడ్చుటకు అన్నిటికీ ఒక్కొక్క సమయం ఉంటుంది. చూడు 12వ వచనం చదవండి ఒకసారి. కావున సంతోషంగా ఉన్నట్టు కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుంది. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టాజిత్వం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకుంటుని. 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 13వ వచనంలో అన్నపానములు సమయానికి పుచ్చుకునే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా? నాకు చాలా తక్కువ మంది తెలుసు. సమయానికి భోజనం చేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా లేదో నాకు తెలియదు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు చాలా మంది సమయానికి భోజనం చేయరు. 12 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్నం లంచ్ టైం 2 గంటలకి ఎప్పుడో చేస్తారు, లేదా 3 గంటలకు చేస్తారు. కొంతమంది భోజనమే చేయరు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు డిన్నర్ టైం అండి. 7 to 8 డిన్నర్ టైం. 8 అయిపోయి డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. 7 to 8. బట్ చాలా మంది 9, 10, 11 వరకు, 9 వరకు ఓకే గ్రేస్ పీరియడ్, 9, 9:30 వరకు. చాలా మంది 10, 11 వరకు కూడా భోజనం చేయడానికి అవ్వదు ఉద్యోగస్తులకి, చాలా మంది జాబ్ హోల్డర్స్. సో అన్నపానములు సమయానికి పుచ్చుకుంటూ, తర్వాత ఏమంటాడు? కష్టాజితం వలన సుఖమును. కష్టాజితమైనటువంటి ఆ జీతం తెచ్చుకున్న తర్వాత వాడిని సుఖాన్ని అనుభవిస్తాడంటే ఏమి ఉండదండి. వచ్చిందంతా పోతుంది తర్వాత అంతే. ఆ నెలంతా కష్టపడతారు పాపం. ఆ జీతం వచ్చేటప్పటికి 10,000, 15,000, 20,000 వస్తుంది. దానికి 30,000 లెక్క ఉంటుంది. 30,000 జీతగాడికి ఎంత లెక్క ఉంటుందో తెలుసా ఎవరికైనా? 30,000 జీతగాడికి ఎంత లెక్క ఉంటుందో తెలుసా? 30,000 జీతం వస్తే నెల అయ్యేటికి 60,000 లెక్క ఉంటుందండి. ₹1,00,000 జీతం వస్తే 2 lakhs లెక్క ఉంటుంది. 2 లక్షల జీతం వస్తే డబల్ అండి. అంటే ఎంత జీతం వస్తే అంత డబల్, అంత సమ ఉంటుంది అడిగి. చాలా మందికి తెలియదు. ఈ తెలియక ఏమనుకుంటారంటే ఏదో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు వచ్చిన డబ్బు అంతా బ్యాంకులో ఉంటుంది, కానీ వాళ్ళకి సరిగ్గా సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం. డబ్బు జోత పెరిగిపోతూ ఉంటుంది బ్యాంకులో. వీళ్ళు పర్సనల్ లైఫ్ లో హ్యాపీనెస్ ఉండదు, పీస్లెస్ లైఫ్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. అంటే కష్టార్జితమైన ఆహారము, వాళ్ళు కష్టపడేటువంటి కష్టార్జితము వాళ్ళకి సుఖాన్ని ఇవ్వదు. చాలాసార్లు సుఖంగా వాళ్ళు బతకలేరు. నీకు వచ్చినటువంటి కష్టార్జితంతో సుఖంగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ అంటాడు. అందుకే దేవుడిచ్చిన బహుమానము అంటే. కష్టపడడం ఎంత ముఖ్యమో కష్టపడిన దాన్ని అనుభవించడం అంతకంటే ముఖ్యం. కష్టపడడం ఎంత ముఖ్యమో కష్టపడిన దాన్ని చాలా మందికి చాలా బట్టలు ఉంటాయండి, వాళ్ళు హ్యాపీగా వేసుకోలేదు, కట్టుకోలేరు. మూల బీరువాలో ఉంటాయి, అలాగే పూజిస్తూ ఉంటారు. దాన్ని రోజు ఒకసారి చూసి దానికి ఒక దండం పెట్టి, ప్రభువా నీకు వందనాలు తండ్రి, మంచి బట్టలు ఇచ్చావు ప్రభువా నీకు వందనాలు అంటారు. అంతే, ఆ పురుగులు పట్టేయడమే. నాకు తెలిసి చాలా మంది స్త్రీలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచి మంచి చీరలు ఉంటాయి, అది కట్టుకోరు. ఏంటంటే సంవత్సరానికి 4-5 చీరలు కొంటారు, మళ్ళీ మంచి మంచి వస్త్రాలు కొంటారు. చిరుగుపోయియో పాతయో ఏదో వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ బట్టలు వేసుకోవచ్చు కదా అంటే కాదట. ఆలోచించుకుందాం ఒకసారి. నేను ఈవేళ రాతి కొన్నానంటే పొద్దునే చెప్తాను. అది బర్త్డే సంగతో తర్వాత దేని సంగతో నాకు అనవసరం. ఈ రాత్రి బట్టలు ఏమైనా కొన్నారు అంటే పొద్దున్నే మార్నింగ్ వేసేసుకోవాలి అంతే. అంటే దాని అంత చూసేయాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. సో చాలా మంది మన జీవితాల్లో కష్టార్జితం కష్టపడతారు, సంపాదించుకుంటారు, దాన్ని అనుభవించరు. కారు కొంటారు, ఆ మూలం పెడతారు తీసుకెళ్ళి. నేను అంటాను, ఎందుకు కొన్నావు?
చక్కగా దాన్ని వేసుకు తిరుగు సంతోషంగా, హ్యాపీగా అనుభవించు. దేవుడు కార్ని ఇచ్చాడు, చక్కగా హ్యాపీగా చక్కగా దాంట్లో వేసుకో, డ్రైవర్ని పెట్టుకో, లేదా డ్రైవింగ్ నేర్చుకో, చక్కగా 4 చోట్లకి వెళ్ళు. సంవత్సరానికి ఒకసారి తెత్తగట్టి కారు, సంవత్సరానికి ఒకసారి తీసినప్పుడు లక్షలు పెట్టి కారు కొనవలసిన అవసరం ఏముంది? ఏం జాన్సన్ గారు, అర్థమవుతుందా మీకు? ఏమండి, వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన సంతోషం. నాకు తెలిసినటువంటి ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు 4 ఇళ్ళు కట్టుకున్నారు. 4 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి. నెలకి కనీసం ఒక 2 లక్షల ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు చిన్న ఒకే ఒక రూమ్ లో ఉంటున్నారు. అక్కడే బెడ్రూము, అదే బాత్రూము, అక్కడే ఎవరు వచ్చినా గెస్ట్లు కూర్చోవలసింది అక్కడే కూర్చోవాలి, అక్కడే బట్టలు మార్చుకుంటారు, అక్కడే అన్ని, సింగిల్ రూమ్. నేను వాళ్ళు చూసినప్పుడు అనుకుంటాను, వీళ్ళకి ఇదిరా బాబు, లేనో లేక ఎడుతున్నాడు, ఉండి ఎడుతున్నారు వీళ్ళు అనుకుంటారు. ఏంటండి అంటే మొత్తం ఉన్న ఇళ్ళన్నీ అంటే అద్దెకిచ్చారు, పెద్ద పెద్ద ఇళ్ళన్నీ అద్దెకిచ్చారు, చిన్న ఇంట్లో ఉంటున్నారు, చిన్న రూములో. వాళ్ళకి శాలరీ పెన్షన్ 2 లక్షల పైన వస్తుంది. ఇంకెందుకండి అద్దెలు అంటే? ఉన్నప్పుడే కదండి సంపాదించుకోవాలి, మా పిల్లలకి మరి అన్ని సమకూర్చి పెడుతున్నానండి. ఉన్నప్పుడు సంతోషించుకొని నీ పిల్లలు ఏం చేసుకుంటారు? అర్థమవుతుందండి? ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఉంటారండి అటువంటి వాళ్ళు? ఉన్నది సంతోషంగా అనుభవించడం చేతగా ఉన్నారంటారా? గారండి. ఎవరండి? కామల్ గారు అంత ఫాస్ట్ గా చెప్పారేంటి? చూసాను పాస్టర్ గారండి, నేను. చూసారా? అవునా, చాలా మంది కనిపిస్తారు, వాళ్ళకి ఎంతో ఉంటది కానీ దేన్ని అనుభవించరు. పిసిని కొట్టులో లాగా ఓ రూపాయి తీయడానికి ఎడుతారు. ఏం చేసుకుంటారండి తర్వాత? దేవుడు కష్టాజితాన్ని ఇచ్చాడు, దాన్ని సుఖంగా అనుభవించు, చక్కగా ఆనందంగా దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఓకే, బాంధవ్యాలు 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా బాంధవ్యాలన్నీ కూడా బహువ్యర్థము. 3rd పాయింట్, 3వ పాయింట్, 7 నుంచి 12 అధ్యాయాలు, 7 to 12 చాప్టర్స్, 7 నుంచి 12 అధ్యాయాలు. దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితము, దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి జీవితము జీవితానికి అర్థము తెలుపుతుంది, జీవితానికి అర్థము తెలుపుతుంది. ఇది గ్రంథ విభజన అండి. మొత్తం 3 పార్ట్స్. భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవితానికి అర్థం తెలుపుతుందండి. మన లైఫ్ కి అర్థం అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఎందుకు బతుకుతున్నామో అన్నది చాలా మందికి తెలియదు. నేను చాలా మంది అడుగుతాను, ఎందుకు బతుకుతున్నావు తెలుసా అంటే, ఏమో తెలియదు అంటారు. మనం ఎందుకు బతుకుతున్నామో మీకు ఎవరికైనా తెలుసా అండి? మీరు ఎందుకు బతుకుతున్నారు ఎంతమందికి తెలుసు? మీ లైఫ్. చాలా మంది లైఫ్ ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలియదు. అందుకని అన్ఎక్స్పెక్టెడ్ గా చచ్చిపోతే బాగుంది అంటాడు. అంటాడు అన్ఎక్స్పెక్టెడ్ గా చచ్చిపోతే బాగుంది అంటున్నాడంటే దాని అర్థమేంటి? వాడికి అసలు హోప్లెస్ లైఫ్ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు రోజుకి 10 సార్లు అంటారు చచ్చిపోతే బాగుంది, ఎందుకు వచ్చింది జీవితం అంటారు. అంటే జీవితం యొక్క అర్థమే తెలియలేదు ఇంకా వాళ్ళకి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి లేరో వాళ్ళు కనీసం నెలలో 1 సారి 2 సార్లు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. చనిపోతే బాగుండు అనుకునేటువంటి వాడు జీవితానికి విలువ తెలియలేదని అర్థం. దేవుడు ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ విలువైనటువంటి జీవితం అర్థం తెలియాలంటే ఈ లోకానుసారంగా నువ్వు పరుగులు పెట్టడం కాదు, సుఖ సంతోషాలు పరుగు పెట్టడం కాదు, బాంధవ్యాలు పరుగు పెట్టడం కాదు, దేవుని భయభక్తులు కలిగిన పరుగు జీవితం జీవిస్తే సమస్తము సాధ్యమని ఈ ప్రసంగి ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకేనండి, సరే. నోట్స్ కంప్లీట్ అవ్వలేదు, మెయిన్ ఇంకా ఉండిపోయింది కదండి. ఏంటది? కీ చాప్టర్ 12వ అధ్యాయం. కీ చాప్టర్ 12వ అధ్యాయం. కీ వర్సెస్ 2:24, 2:24, 12వ అధ్యాయము 13, 14. ఏమండి?
2:24 అండి. 2:24 12వ అధ్యాయము 13, 14 వచనాలు. ఓకే. అవి ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఏమో 12వ అధ్యాయం ఉంది. ఇందా మనం చదువుకున్నాం కదా, 12వ అధ్యాయం దుర్దినములు రాక మునిపే అన్నటువంటి మాట చదువుకున్నాం కదా, అది ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. మొత్తం ప్రసంగి గ్రంథానికి అందరికీ కూడా అదే మెయిన్. తర్వాత ప్రాముఖ్యమైన వచనాలు ఏంటంటే 2వ అధ్యాయం 24వ వచనం ఏముంది చూడండి. 2వ అధ్యాయం 24వ వచనంలో అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను తన కష్టార్జిత చేత సుఖపోటి కంటేను నరునికి మేలుకరమైనది ఏదియో లేదు, ఇదియో దేవుని వల్ల కలిగినని నేను తెలుసుకుంటుని అంటాడు. అన్నపానములు పుచ్చుకున్నటి కంటేను కష్టార్జితము చేత సుఖపడి కంటేను. లోకంలో కష్టార్జితం చేత సుఖపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారా? కష్టార్జితం వలన సుఖపడేవారు చాలా తక్కువ. చాలా తక్కువ. జాన్సన్ అని ఎవరో జేమ్స్ అని చెప్తున్నాడు. కోమల్ గారికి కూడా చెప్తున్నాను. ఇంకేమన్నా చెప్తారా? చాలా తక్కువ సార్. చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకో తెలుసండి, అది దేవుడు ఇవ్వాలి. కష్టార్జితము, కష్టపడే తత్వం. నువ్వు కష్టపడచ్చు, చదువుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు, నెలకి ₹1,00,000 ₹2,00,000 సంపాదించుకోవచ్చు. దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా చేయగలవు అది. కానీ ఆ వచ్చినటువంటి కష్టార్జితం వలన నువ్వు సుఖం పొందుకుంటున్నావా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంది జీవితం. ఈ రోజున చాలా మంది వ్యాపారస్తులు కోట్లు సంపాదిస్తున్నారు, కోటీశ్వర్లు అయిపోతున్నారు. కుటుంబంతో సంతోషంగా గడపడం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. భార్యతో సంతోషంగా, భర్తతో సంతోషంగా, పిల్లలతో సంతోషంగా కలిసి భోజనం చేయడం అనేది చాలా అరుదు. కుటుంబంతో సంతోషంగా లేకుండా, నిజమైనటువంటి ఆనందముగా జీవితం గడపకుండా ఎన్ని కోట్లు సంపాదిస్తే సుఖమే ఉందండి. రోజంతా పరుగులే. పొద్దున్న లెగిస్తే పరుగు 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 పరుగు, టెన్షన్, స్ట్రెస్, లైఫ్ అంతా కూడా స్ట్రెస్, రన్నింగ్ 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 రన్నింగ్. ఎందుకు జీవితం? ఈ రోజున మనం లోకాన్ని చూసినప్పుడు అంతా కూడా ఆటోమేటికల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. వాడు పొద్దున్న లెగిస్తే కంగారు కంగారే, పడుకోవడం కంగారే, లెగడం కంగారే, టిఫిన్ తినడం కంగారే, భోజనం చేయడం కంగారే, బండి డ్రైవ్ చేయడం కంగారే, డ్యూటీకి వెళ్ళేంత వరకు కంగారు, ఆఫీస్కి వెళ్ళేంత వరకు కంగారు. అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. ఒక సుఖం అంటే ఏంటో తెలియకుండా ఉన్న జీవితం, సంతోషం అంటే ఏంటో తెలియనటువంటి జీవితం. సుఖము సంతోషం అంటే కోరికలు నెరవేర్చబడ్డమేనా? సుఖం సంతోషం అంటే మనం అనుకున్నటువంటి నెరవేర్చుకోవడమేనా? మన బాంధవ్యాల్ని అనుసరించి ముందుకు వెళ్ళిపోవడమేనా? కాదండి. సో రియల్ పీస్ అండ్ జాయ్ దేవుడు ఇవ్వాలి మనకి. సో గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో రియల్ జాయ్ అండ్ రియల్ పీస్ ధనంలో లేదండి, సంపాదనలో లేదు, బంధువుల్లో లేదు, స్నేహితుల్లో లేదు, రిలేషన్స్తో లేదు. సో రియల్ పీస్ అండ్ జాయ్ దేవుళ్ళలో ఉంది అన్నది ప్రసంగి చెప్తున్నాడు. తన వృద్ధాప్యంలో, తన జీవితంలో అనేకమైన విషయాలు చూశాడు, అనుభవపూర్వకంగా చూశాడు, అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. మంచి కుటుంబంలో జన్మించాడు, రాజరిక కుటుంబంలో జన్మించాడు. దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, మంచి జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపదలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తను లేనంటే ఏమీ లేదు. ఆ అనుభవంలోంచి తను చెప్తున్నాడు, దేవుడు నీతో లేకపోతే సుఖం అంటే ఏంటో నీకు తెలియదు. నేను అన్ని సంపాదించుకున్నాను, చివరికి నాకు సుఖము లేదంటాడు సొలొమోను. నా హృదయానికి సంతోషంగా కలిగింది సమస్తము నేను తలుచుకున్నాను, కానీ చివరికి నాకు సంతోషం అన్నది లేదు. చూడండి ఏమంటాడు 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రాముఖ్య వచనంలో 12వ అధ్యాయం 13, 14 వచనంలో ఏమన్నాడు? ఇదంతా విన్న తర్వాత ఫలితార్థం ఏదనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి గూఢమైన ప్రతి అంశము గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులో నుంచి తెచ్చును. చివరికి ఏంటంటే భయభక్తులు కలిగి దేవుని కట్టడలను అనుసరించి నడుచుతూ, ఒక రోజున తీర్పు దినం అనేది ఉంది, ఒక రోజున జడ్జిమెంట్ అన్నది ఉంది. ఆ జడ్జిమెంట్ రోజు అది మంచిదైనా తీర్పులోకి తీరుస్తాడు, అది చెడ్డదైనా తీర్పులోకి తీరుస్తాడు అన్న విషయాన్ని గ్రహించుకుంటూ వెళ్ళదు కంచి ఇంకోటి ఏమి. ఓకేనండి. సో నోట్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. ఎనీ డౌట్స్? ప్రసంగి గ్రంథాన్ని నెక్స్ట్ క్లాస్లో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత.
ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఎనీ డౌట్స్? అంకుల్ నాకు ఒక డౌట్ అంకుల్. చెప్పమ్మా. దేవుని అందు భయభక్తులు కలిగి లేకపోయినా దేవుడు జ్ఞానం అనేది ఇస్తాడు అంకుల్. ఆయన జ్ఞానం మనకి ఇవ్వబడుతుందా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము దేవుని జ్ఞానమునకు సంబంధించి ఉంటుంది. దేవుని జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము కలిసి ఉంటాయి. రెండు సపరేట్ చేయడానికి లేదు. లోకములో ఉన్నటువంటి జ్ఞానము భయభక్తులు వేరువేరుగా ఉంటాయి. దేవుని జ్ఞానమే భయభక్తులు కలిగి ఉంచుతాయి. చూడు సామెతల గ్రంథం చూడు ఒకసారి. సామెతలు 2వ అధ్యాయము 8వ అధ్యాయం ఉంటుంది. అది సెకండ్ 5 లో ఉన్నా అంకుల్. సెకండ్ చాప్టర్ 50 వర్సెస్. చూడండి సెకండ్ 5 లో చదువు ఒకసారి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సో దేవుని యందు చూడండి 9వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. 9:10 Proverbs 9:10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన చాలా మంది మీకు దొరికిందా సమాధానం? అంకుల్ అంటే నా డౌట్ ఏంటంటే సొలొమోన్ ఆల్రెడీ దేవుని జ్ఞానంతో ఉన్నాడు కదా అంకుల్. దేవుని జ్ఞానంతో లేడు. దేవుని జ్ఞానం అడుగుతాడు కదా. ఏ జ్ఞానం అడుగుతాడు? తన ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం అడుగుతాడు. దేవుని జ్ఞానాన్ని అడగలేదు. అవును, అప్పుడు తనకి అన్ని వస్తాయి కదా అంకుల్. ఆ జ్ఞానం వల్ల తను అన్ని లేదు, లోక సంబంధమైన జ్ఞానాన్ని అడిగాడు. తను లోకంలో ఎలా బ్రతకాలో తగిన జ్ఞానాన్ని అడిగాడు. ఎవరు అడిగా నేను రాజుగా నాకు ఇచ్చావు, రాజాభిషేకాన్ని ఇచ్చావు, వాళ్ళని ఎలా పరిపాలించాలో నాకు తెలియదు, వాళ్ళు పరిపాలించే జ్ఞానం నాకు దయచేయమన్నాడు. దేవుడికి అది ఇష్టమే, ఇచ్చాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియనప్పుడు జ్ఞానం దేవుని అడిగాడు కాబట్టి దేవుడికి అది ఇష్టమే, ఇచ్చాడు. అంతేగాని నీ దేవుని జ్ఞానం అంటే ఏమిటంటే దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించాలి, దేవుని వాక్యంతో కంపేర్ చేసుకుని ఎలా జీవించాలి, ఇక్కడ రాజరికంలో ఎలా ఉండాలో నేర్పించమన్నాడు. అది అడగాలి కూడా. మన జీవితాల్లో మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో తగిన జ్ఞానం అడగాలి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమార్తెగా, ఒక ఉద్యోగంలో ఎలా చేయాలో తగిన జ్ఞానం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. కానీ దేనికి సంబంధించిన జ్ఞానం? అది నువ్వు లోకంలో బ్రతకడానికి అడుగుతున్నాడు అక్కడ. కానీ దేవునికి సంబంధించి దేవునితో ఎదగడానికి దేవుని జ్ఞానం కావాలి. యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని జ్ఞానంతో మనము దేవుని వెంబడిస్తాం. అక్కడ తను అంటున్నాడు కదా, ప్రతిదీ కూడా తన దేవుని జ్ఞానంతో ఎక్కడ ఉన్నాడు, తన సమస్తం కూడా తన హృదయానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రసంగ గ్రంథంలో అదేగా చెప్తున్నాడు. తన హృదయానికి అనుకూలంగా ఏది కంట్రోల్ చేసుకోలేదు. నా మనసుకి ఏది అనిపిస్తే అది చేసేట. తనకున్న వెల్త్ అంతా కూడా తాను సంపాదించుకునేది, కానీ దేవుడు ఇచ్చింది. దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది. చెప్పాడు కదా, నేను నీ ఘనతను ఐశ్వర్యం ఇస్తానని చెప్పాడు కదా. నువ్వు అడగకపోయి నేను ఇస్తానని చెప్పాడు. దేవుడు మనకి ఇచ్చింది వ్యర్థం అని మనం అనకూడదు కదా అంకుల్. అది నేను అంటుంది. అంటే మనకి పిల్లల్ని ఇస్తే వాళ్ళు వ్యర్థులు అని తిట్టకూడదు అని. పిల్లల్ని ఇస్తే వ్యర్థులు కాదమ్మా. మా దేవుడు మనకి ఇచ్చినటువంటి అన్నిటికంటే కూడా దేవుడు ముఖ్యం. అది ఆయన దేవుడు ఇచ్చింది వ్యర్థం అని తిడుతున్నాడని నేను అనుకుంటున్నాను. కాదు కాదు కాదు, అందుకనే అంత వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు విగ్రహారాధికులు ఉన్నాం, అన్ని జనాంగాన్ని మనం ఏమంటున్నాం, సృష్టిని పూజిస్తున్నారు, ఎందుకు సృష్టిని పూజిస్తున్నారు అంటారు. వాళ్ళు ఏమంటారు, దేవుడే సృష్టించింది కదండి, ఎందుకు పూజించకూడదు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఆది కాండంలో దేవుడే క్రియేట్ చేశాడు, నోటి మాటతో వృక్షాలను సృష్టించాడు అంటున్నాడు కదా. మరి దేవుడే సృష్టించినటువంటి సృష్టిని మనం ఎందుకు పూజించకూడదు అని అడుగుతున్నారు.
కానీ దేవుని వాక్యం ఏంటి? సృష్టిని ఎందుకు ఇచ్చాడు? అనుభవించడానికి ఇచ్చాడు కానీ పూజించడానికి ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ దేవుడికి ఇచ్చింది ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యంగా ఉండాలి. అది ఇక్కడ దేవుడికి ఐశ్వర్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ముఖ్యం కాదు, ఐశ్వర్యం ఉండాలి కానీ ఐశ్వర్యమే జీవితం కాదు. దేవునికి హృదయాన్ని ఇచ్చాడు, హృదయానికి ఆలోచన ఇచ్చాడు, హృదయానికి కొన్ని ఆశలు ఇచ్చాడు, అయ్యే ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యమై ఉండాలి. సో ఇంపార్టెన్స్, ప్రథమమైన స్థానం దేవునికి ఇవ్వాలి. అది దాని అర్థం. దేవుడు ఇచ్చినవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు కానీ వాటికి విలువ ఇవ్వద్దని కూడా చెప్తున్నాడు. దేవుడు లేకుండా అన్ని వ్యర్థమే అని. అదే, దేవుడు లేకపోతే దేవుడు ఇచ్చిన ఏం చేసుకుంటావు? అది అది వ్యర్థం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు లేకపోతే నాకు ఎందుకు ఉపయోగం లేదు దానివల్ల అనే దాని అర్థం. ఓకేనా? ఫాలో అవుతున్నారండి? అర్థమైందా అందరికి? ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ జీవితం అంత వ్యర్థం అంటే ఇంకా దేవుడు ఇంకా ఈ లోకంలో ఇంకా ఎందుకు ఇట్లా ప్రొసీడ్ అవుతా ఉంది సార్? జీవితం అంతా వ్యర్థం లేదండి. దేవుడితో ఉంటే జీవితం విలువను తెలియజేస్తాడు. అంటే లోకములో ఉన్నవన్నీ పొందుకుంటే జీవితం కాదు, దేవుడితో ఉంటే లోకములో ఎలా ఉండాలో తగిన జీవితాన్ని దేవుడు ఇస్తాడండి. అది చెప్తున్నాడు అనమాట. అక్కడ ప్రసంగి ఏమన్నాడంటే, లోకములో ఉన్నవన్నీ కూడా వ్యర్థం అనిపించింది నాకు చివరికి, దేవుడితో ఉన్నప్పుడు దేవుడు నాకు మన జీవిత విలువలు నేర్పిస్తాడండి. దేవుడితో ఉన్నప్పుడు ఉండే జీవితం వేరు, దేవుడితో లేకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటితో సంతృప్తి పడడం అన్నది వేరు. అవి చివరికి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి నష్టాన్ని తీసుకొస్తాయి. మనకి ఇప్పుడు డబ్బు ఎక్కువైంది అనుకోని శత్రువులు పెరుగుతారా, మిత్రులు పెరుగుతారా? ఆటోమేటిక్ గా పెరుగుతారు. సో మనకి ఎక్కువ ఏదైనా ప్రాబ్లమే, తక్కువ ఏదైనా ప్రాబ్లమే. లోకంలో ఏదైనా సరే చివరికి జీవితంలో కష్టాన్ని తీసుకొస్తుంది. మంచి ఉద్యోగం కావాలనుకుంటాడు, ఐఏఎస్ రాస్తాడు, మంచి కలెక్టర్ అయిపోతాడు, ఆ ఉద్యోగంలో ఎన్ని కష్టాలు వాడికి, చెప్పుకోవడానికి ఐఏఎస్ అంటాడు కానీ ఆ ఉద్యోగంలో ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ట్రబుల్స్ తను ఫేస్ చేస్తాడంటే ఏదో ఒక రోజున తను తిట్టుకుంటాడు, ఏటో ఈ ఉద్యోగం చాలా కష్టపడిపోతున్నాడు. అంటే లోకంలో ఏదైనా సరే చివరికి మనకి మనశ్శాంతి లేకుండా చేసి దానివల్ల శాంతి లేకుండా చేస్తుంది. కానీ దేవునితో ఎప్పుడు కూడా సుఖము సంతోషమే మనకు ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అసలు సమస్తము వ్యర్థం అంటే దేవుడు లేకుండా ఉంటే అంత వ్యర్థం అంటున్నాడు. ఒకవేళ సాల్మన్ ఒకవేళ దేవునితో అదే ప్రేమతో ఉంటే లైఫ్ ఆయనకు చాలా విక్టోరియస్ గా, చాలా గ్లోరియస్ గా, చాలా జాయ్ఫుల్ గా ఉండేది. అప్పటికి దేవుడు గద్దించాడు చాలా సార్లు, హెచ్చరిస్తున్నాడు, నువ్వు నాతో లేవు, సరిగ్గా సరి చేసుకో లేకపోతే ఇబ్బంది అవుతుందంటే వినలేదు. 2 సార్లు తను అంటే తనకు ఉన్నటువంటి జ్ఞానము, తనకు ఉన్నటువంటి పరిస్థితులు దేవుణ్ణి చూడలేకపోయింది. ఇప్పుడు చాలా సార్లు దేవుడు ఎందుకు శ్రమంలోకి తీసుకెళ్తాడంటే కొన్ని మనకు ఉన్నటువంటి హై స్టాండర్డ్స్ దేవుణ్ణి చూడకుండా కూడా చేస్తాయండి కొన్నిసార్లు. అందుకనే సమస్తాన్ని కూడా అనుకూలంగా ఉంచడు దేవుడు ఎప్పుడు కూడా. ఎందుకు కొన్ని సార్లు మనకి ఇబ్బందులు కొన్ని తీసుకెళ్తాడంటే అప్పుడైనా దేవుని వైపు చూస్తాం, ఎందుకంటే మానవుని మనస్సు అటువంటిది. సో ఇక్కడ సమస్తము వ్యర్థం అంటే మొత్తం అంతా వ్యర్థం అని, జీవితంలో అన్ని వ్యర్థం అంటాం లేదండి, దేవుడు లేకపోతే వ్యర్థం అంటున్నాడు. ఫైనల్ గా చెప్తున్నటువంటిది అదనమాట. దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన లేకపోతే ఇదంతా కూడా వేస్ట్ అని ఫైనల్ గా తన అనుభవం నుంచి తను నేర్చుకున్నటువంటి విషయాలు. అంతే మన ప్రాక్టికల్ గా కూడా అంతేనండి. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, దేవుని ఇష్టానుసారంగా లేకుండా సంపాదించట్లేదా చాలా మంది? ఎంతో ఉన్నతమైన స్థాయిలో తను ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక వేదన కలిగినప్పుడు మహాభయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని అంటాడు ప్రసంగంలో, మనం నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నాం, సూర్యుని కిందట అవిధేయులు సంతోషంగా ఉన్నారంటాడు. దేవుని యందు భయభక్తులు లేని వారు సంతోషంగా ఉంటున్నారు, నీతిగా ఉన్నటువంటి వారేమో వేదనలు దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అంటే. అట్లయితే ఒక రీతిగా వీళ్ళు ఫారెనర్స్ ఉండడం అది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు తెలివి ఉంటే మాత్రమే చదువుకుంటారు, లేకపోతే చదువు మానేసి ఏదో జాబ్ చేస్తూ వెళ్ళిపోతారు. జాలీ లైఫ్ అండి అది వాళ్ళు అది ఫాలో చేస్తారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే కొంత సిస్టమ్, అంటే అన్ని కాదు, కొంత సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి వాళ్ళకి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్. కొన్ని
కొన్ని ఏంటంటే కొంచెం దేవుని వాక్యానికి విరుద్ధంగా మనకు కనిపిస్తాయి. అంటే ఏది కూడా అంటే బాగా ఇంటెలిజెంట్ ఉంటేనే వాళ్ళు కాలేజీకి వెళ్తారంట, లేకపోతే లేదు. ఫారినర్స్ లేకపోతే వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ బతికేస్తుంటారు. ఓకే ఓకే, మన వాళ్ళు అలా కాదు కదండి. ఇక్కడ మన వాళ్ళు కదంతా ఫోర్స్ చేసేదో పిల్లల్ని ఆడు చదవండి బాబు నేను చదవలేకపోతుంటే అని కొట్టి తిట్టి, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు చాలా మంది సూసైడ్ స్ట్రెస్ తోనే కదండి చనిపోతున్నారు. స్టూడెంట్స్ యూత్ లోనే ఎక్కువ మంది, అంటే నేను యూత్ కౌన్సిలింగ్ చేస్తుంటాను కాబట్టి ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. స్ట్రెస్ లో ఎక్కువ చనిపోతారండి. అంటే వాళ్ళు కాలేజీలో సబ్జెక్ట్స్ అర్థం అవ్వు, పేరెంట్స్ నేమో డిస్టర్బ్ చేయలేక, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేక, ఏటో తెలుసుకోలేక సూసైడ్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. పేరెంట్స్ ఏంటంటే అది చిన్నప్పుడే వాళ్ళకి ఇంజెక్ట్ చేసేస్తారు, నువ్వు బాగా చదవాలరా, మంచి ఉన్నతమైన స్థాయి, మంచిదే, కానీ వాళ్ళ స్టాండర్డ్స్ ని బట్టి నడిపించడం అన్నది, వివేచన అన్నది ఉండాలండి పేరెంట్స్. సో అదే చెప్తాడు ప్రసంగి, నీకు ఏం కావాలనుకుంటున్నావో అది చేయడం ముఖ్యం కాదు, కానీ నీకు మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడండి. మళ్ళీ మనతో సంబంధం లేకుండా ఇస్తాడు. అసలు మనకు ఉన్నటువంటి దేంతో సంబంధం లేకుండా దేవుడు చేస్తాడండి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనకు కలిగినది ఏది కూడా దేవుడు పట్టించుకోడండి. అసలు దేవునికి అవసరం లేదు కూడా. మన జ్ఞానం కానీ, మన యొక్క ఇష్టాలు కానీ, మనకున్నటువంటి సుఖ సంతోషాలు కానీ ఏమి పట్టించుకోడండి. ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు, అందులోనే మనకు అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్. ఓకేనండి. ఓకే ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? పాస్టర్ నిన్న చెప్పిన హెవెన్ గురించి చిన్న డౌట్ వచ్చింది పాస్టర్. నిన్న హెవెన్ లో చెప్పారు పాస్టర్. ఏం చెప్పాను అంటే అందులో కొంచెం రేజ్ అయింది పాస్టర్, అని అడగదాం అంటేప్పటికి టైం అయిపోయిందని అడగలేదు పాస్టర్. ఏంటి హెవెన్ ఏం చెప్పాను? టాపిక్ ఏంటి? టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఏంటి, హెవెన్ లోని మనం హెవెన్ కి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు గుర్తుపడతామనే టాపిక్ రేజ్ అయింది కదండి. ఓకే ఓకే, అందులో తనకు డౌట్ వచ్చిందండి. ఏం డౌట్ చెప్పు. అంటే ఇద్దరు రక్షణ పొందుకుంటే గుర్తుపట్టగలమా లేదే పాస్టర్ అండి? అంటే ఇప్పుడు ప్రవీణ్ రక్షణ పొందుకున్నాం పాస్టర్ అండి, అయితే మేము మా ఇద్దరు అక్కడ హెవెన్ లో పట్టగలమా లేదని డౌట్ పాస్టర్. ఒక దేవునికి ఇష్టం అయితే గుర్తు పెట్టేటట్టు చేస్తాడు, దేవునికి ఇష్టం లేకపోతే గుర్తు పట్టకుండా చేస్తాడు. రెండింటికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బైబిల్లో రెండూ ఉన్నాయి. అంటే ఫైనల్ గా ఏంటి అన్నది మనం కన్ఫర్మ్ గా డిక్లేర్ చేయడానికి ఛాన్స్ లేదు. హెవెన్ గురించి కానీ, సెకండ్ కమింగ్ గురించి కానీ, జడ్జిమెంట్ గురించి కానీ ఫైనల్ గా డిక్లరేషన్ ఏమి బైబిల్లో మనకి క్లారిటీ లేదు. అన్ని చెప్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు. ఫైనల్ గా చెప్పింది ఏంటంటే హిస్ విల్లింగ్ అంటాడు, అంతే. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు ఫైనల్. ఫస్ట్ అండి ఇక్కడ లూక్ చాప్టర్ 16 చాప్టర్ లో 19 వర్సెస్ ధనవంతుడి గురించి చెప్తారు కదా. ఫస్ట్ ధనవంతుడు ఇంటి ముందు లాజర్ అనే కురుపులతో లాజర్, అది రియలా లేదా ఒక స్టోరీయా? స్టోరీ సో అదే నాకు అర్థమైంది. స్టోరీ అయినా రియల్ అయినా సరే ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, మనం నిన్న మాట్లాడుకున్నది కూడా స్టోరీయే కదా. సో ఫైనల్ గా చెప్తున్నది ఏంటంటే, అదే నువ్వేం అడుగుతావు నాకు తెలుసు, అందుకని చెప్తున్నాను. బైబిల్లో అది ఉంది ఇది ఉందని చెప్తున్నాను. నువ్వు అడిగినప్పుడే నాకు అర్థమైంది. నువ్వు ఎక్కడో ఈ ధనవంతుల లాజరు స్టోరీ ఎక్కడ చదివేసి ఉంటావు అర్థం. ఇప్పుడు మరి వాళ్ళు చెప్తున్నారు కదండి, వీళ్ళు చెప్పట్లేదు ఏంటి అన్న. ఇంకా 2-3 స్టోరీలు ఉంటాయి అలాంటివి, అవి ఏ తీసుకొచ్చి చుట్టూ నువ్వు ఎలా అనుకున్నాను. బైబిల్లోని అన్నీ ఉన్నాయి, ఇటు ఉంది అటు ఉంది, రెండే ఉంటాయి. ఒక చోటేమో నువ్వు ఐశ్వర్యం కోసం దేవుణ్ణి అడిగా అంటాడు, ఇంకో చోటేమో ఐశ్వర్యం కోసం నువ్వు అడగదు. నీకు ఎప్పుడు ఏది కావాలో నేను ఇస్తాను, నువ్వు నన్ను అడగట్లేదు అంటాడు. ఒక చోటేమో నీకు ఎప్పుడు ఏది కావాలో నాకు నేను ఇస్తాను, నువ్వేనా నేను అడగక్కర్లేదు అంటాడు. ఇంకో చోటేమో నువ్వు ఖచ్చితంగా అడుగుతానే నేను ఇవ్వను అంటాడు. ఎందుకు అడగాలి, అడగకూడదు. సో బ్యాలెన్సింగ్ లైఫ్. అందుకని ఫైనల్ గా ఏమన్నాడంటే హోలీ స్పిరిట్ అన్నాడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, నీకు బ్యాలెన్సింగ్ నేర్పిస్తాడు. కొన్నిసార్లు అడగచ్చు, కొన్నిసార్లు అడగకూడదు. కొన్ని అడగాలి, కొన్ని అడగకూడదు. ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది నీ వాక్యానుసారమైన జీవితం ద్వారా దేవుడు నేర్పిస్తాడు నీకు. సో ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే వాక్యానుసారమైన జీవితం. నువ్వు దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు నువ్వు అడగాలా, అడగకూడదా, ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది నేర్పిస్తాడు. కొన్ని ఏమో ప్రత్యేకంగా అడగాలి, కొన్ని దేవుని చిత్తానుసారంగా అడగాలి, కొన్నిసార్లు కన్ఫర్మ్ గా అడగాలి. బైబిల్లో నాకు గుడ్డితనం నుంచి విడిపించు అంటాడు. కొన్ని చోట్ల మీ కుష్ఠరోగం నీ చిత్తమైతే బాగు చేయి అంటాడు. ఇందుకే దేవుని చిత్తానుసారంగా అడగాల, లేదంటే ఖచ్చితంగా అడగాల? మత్తయి సువార్తలోనే ఏమంటాడు, నీకు ఎప్పుడు ఏది కావాలో, నేను పశువుల్ని పిచ్చుకల నాటిని పోషించట్లేదా, నీకు ఎప్పుడు ఏది కావాలో నాకు తెలియదా, నీకు ఎప్పుడు ఏది కావాలో అది నేను ఇస్తాను, నువ్వు నన్ను అడగట్లేదు అని చెప్పి. మళ్ళీ అదే సువార్తలో కొంచెం ముందుకెళ్ళాడు, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును, మీరు అడగకుండా నేను ఇవ్వలేను మీకు, ఐఎమ్ సారీ అంటాడు. ఏమండి జాన్సన్ గారు, ఎందుకు అడగాల, అడగకూడదా? సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఉపవాసం చేయాలి, కొన్నిసార్లు ఉపవాసం చేయకూడదని కొన్నిసార్లు అంటాడు, కొన్ని చోట్ల ఉపవాసం చేయమంటాడు. ఎందుకు ఉపవాసం చేయాలా, చేయకూడదా? అంటే అక్కడ బట్టి ఉపవాసం చేయమన్నాడు కదా అని అధికంగా చేసేయకూడదు, ఉపవాసం చెయ్యొద్దు అన్నాడు కదా అని చెప్పేసి అధికంగా చేయడం మానేయకూడదు. ఓకేనండి. సో ప్రార్థన అడగద్దు అన్నాడు కదా అని అడగకుండా మానేయకూడదు, అడగమన్నాడు కదా అని ఊరికి అడిగకూడదు, అన్ని అడిగకూడదు. సో ఆ బ్యాలెన్సింగ్ అన్నది నువ్వు వాక్యానుసారమైన జీవితం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు బ్యాలెన్సింగ్ నేర్పిస్తాడు. అది ఓకే. ప్రేర్ చేసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. హోంవర్క్ ఏంటి సార్? హోంవర్క్ ప్రసంగి మళ్ళీ ఒకసారి చదువుకుంటారండి. 127 ఆల్రెడీ చదివిందన్నమ్మా, ఒకసారి మళ్ళీ చదవండి ఒకసారి. లేదంటే 119 కీర్తన ఇచ్చేయమంటారా? 119 కీర్తన ఈ సంవత్సరం సరిపోతుంది. అవి కూడా చదవమన్నారండి. 91 ఇచ్చానా మీకు? 91 సామ్స్ 91 ఇచ్చానా? ఇచ్చారు పాస్టర్ అండి. హీబ్రూ వర్డ్స్ ఆల్ఫాబెట్స్ మీకు ఇంక ఎవ్రీ భాష వచ్చేసినట్టే. ఇంకా అది కంఠస్థం చేయండి. 133 కూడా ఇచ్చారు పాస్టర్. 133 కూడా ఇచ్చాను. ఇవన్నీ అడుగుతాను నెక్స్ట్ వీక్. మీకు ఏమేమి ఇచ్చానో హోంవర్క్స్ అని కంప్లీట్ చేయండి ఫస్ట్. 133 ఇచ్చాను, 127 ఇచ్చాను, 91 ఇచ్చాను, చదవమని చెప్పాను, ఆల్ఫాబెట్స్ అన్ని కూడాను. 133 ఐక్యత, సహోదరుల ఐక్యత కీర్తన అండి. రాసుకోండి హోంవర్క్ లో 133. సో 127, 133, 127 1 2 వర్సెస్, 133, 91 హెబ్రీ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ అడుగుతాను నెక్స్ట్ వీక్. మళ్ళీ ప్రసంగి గ్రంథం ఒకసారి చదువుకుంటాండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. 91 కూడా కీర్తన అండి. 91 కూడా కీర్తన అండి. అలాంటి ఇంత ముందు ఇచ్చాను ఒకసారి మీకు, మరి మీరు చదవలేదేమో. అది అయిపోయింది సార్. 91 ఆల్రెడీ ఇచ్చిందేనండి. అవునండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని వస్తే రేపు అడుగుతాను. నెక్స్ట్ వీక్ అన్నీ అడుగుతాను. కొత్త ఏమైనా ఇమ్మంటారా మళ్ళీ? వద్దు సార్, ఈ 127, 123, 91 సరిపోతాయి. 3 సరిపోతాయి. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి. ఎవరు చేస్తారు క్లోజింగ్ ప్రేయర్? క్లోజింగ్ ప్రయత్నం చేయండి. ఎవరు చేస్తున్నారు క్లోజింగ్ ప్రేయర్? నేను చేస్తాను పాస్టర్. పరిశుద్ధ నిత్యము దోతంతో ప్రియపర తండ్రి స్తోత్రం ప్రవేశ, ఎవరికి లేని ధన్యత ప్రవేశ, ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క బైబుల్ విషయాలు ఇంకా మాకు ఎక్కువగా తెలుసుకోవడానికి మా సహాయం చేసిన మీ స్తుతులు స్తోత్రం ప్రవేశ. అలాగే మేము నేర్చుకున్న వాక్యాన్ని ప్రవేశ, విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రవేశ,
మా మా జీవితంలో మేము అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి మాదిరిగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అదే ప్రవేశ ఈ వాక్యం అంతా చెప్తున్న పాస్టర్ గారిని బ్లెస్ చేయండి తండ్రి. నీ జ్ఞానంతో నింపని ప్రవేశ మేము కూడా ప్రవేశ మా జ్ఞానంతో కాక మీ జ్ఞానంతో ఈ 2 years కోర్స్ ని కంప్లీట్ చేయడానికి సహాయం దయచేయండి ప్రవేశ. ప్రతి ఒక్క సబ్జెక్టు మాకు బాగా అర్థం అవడానికి సహాయం దయచేయండి ప్రవేశ. మీ ఆత్మ శక్తి నింపని పరిశుద్ధ నీకే స్తోత్రం చెల్లించుకుంటే యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్.